సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. నేను మీ ఏంజల్ స్వాతి అండ్ నాకు మరి ఒక్కసారి మిత్రులందరినీ కలుసుకుని అందరితో పాటు అద్భుతమైన సబ్జెక్ట్ ని విజ్డమ్ ని షేర్ చేసుకునేటటువంటి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి ఈ రోజు ఏంజల్స్ అనే అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోబోయే ముందు మనకి ఈ విశ్వంలో విశ్వశక్తిలో భాగంగా ఎన్నో ఎన్నో అద్భుతమైన శక్తులు మనతో కలిసి పని చేయటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ మనతో ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారండి. మరి అలాంటి మనతో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి శక్తులను ఈ సమయంలో మనం ఆహ్వానించుకోబోతున్నాం. మనస వాచ కర్మణ ఇప్పుడు మనం సంకల్పం చేసుకుంటూ ఒక్కొక్క శక్తిని మనం ఆహ్వానించుకునేటప్పుడు ఆ యొక్క వైబ్రేషన్స్ అనేవి ఇన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తున్నాము. ఒక్కొక్క పేరు నేను చెప్తున్నప్పుడు మీరు గనక ఆ వైబ్రేషన్స్ అనేవి ఫీల్ అవ్వగలిగితే గనక డెఫినెట్ గా మీరు ఇప్పుడు సెన్స్ చేయగలుగుతారు. ఓకే, సో మరి అలాంటి అద్భుతమైన శక్తులందరినీ కూడా ఇప్పుడు మనం ఆహ్వానించుకోబోతున్నాము. చక్కగా కళ్ళు రెండు మూసుకుని మనస్స వాచ కర్మణ ప్రేమపూర్వకంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, మహా అవతార్ బాబాజీని, సప్త ఋషులను, వారి యొక్క ధర్మపత్నులను, ఏంజల్స్ ని, ఆర్క్ ఏంజల్స్ ని, గార్డియన్ ఏంజల్స్ ని, మన యొక్క పూర్ణాత్మలను, ఈ విశ్వంలో ఉన్న అన్ని శక్తులను, గురువులను ఈరోజు మనకి సహకరించటానికి సంసిద్ధతను చూపుతున్న ప్రతి ఒక్క కాంతి స్వరూపాన్ని, ప్రేమమూర్తులందరినీ మనస వాచ కర్మణ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క శక్తిని, స్థితిని, జ్ఞానాన్ని అందరం పరస్పరం పంచుకుని కలిసికట్టుగా ఎదగటానికి సిద్ధంగా ఉన్నామన్న మన యొక్క సంసిద్ధతను ఆ యొక్క ప్రేమమూర్తులందరికీ తెలియజేద్దాం. అలాగే ఈ యొక్క విజ్డమ్ ని స్వీకరించటానికి అందరం చక్కగా 2 ఏళ్ల పసిపిల్లలుగా మారిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా ప్రతి ఒక్కరూ మనసులో ఫిక్స్ అయిపోండి. మనం 2 ఏళ్ల పసిపిల్లలుగా పూర్తిగా మారిపోతూ హాయిగా ఎంతో ఆనందంగా చక్కటి చిరునవ్వుతో ఈ యొక్క ప్రేమపూర్వకమైన విజ్డమ్ ని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ యొక్క గురువులను, మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని అందరినీ ఆహ్వానించుకుంటూ ఈ యొక్క సెషన్ లోకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ఐ హార్ట్లీ వెల్కమ్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మన మాస్టర్స్ అందరూ కూడా మన కోసం అద్భుతమైన జ్ఞానాన్ని, మరెంతో ప్రేమని పంచడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు అందించబోయేటటువంటి ఆ యొక్క జ్ఞానం ఏంటి? ఎన్నిసార్లు యొక్క ఏంజల్ వర్క్ షాప్ మేము చేస్తున్నా కూడా ప్రతిసారి మాకు కొత్తేనండి. ఏంటి అంటే ఇక్కడ మనం ఏదో చెప్తున్నాము అనేది కాదండి. వారు ఏదైతే వారి ద్వారా అందించబడుతుందో, వారు ఏదైతే ఆ క్షణాన మన చేత పలికించబడుతూ ఉంటారో అది మాత్రమే అక్కడ రావటం అనేది జరుగుతుంది. మరి అలాంటి అద్భుతమైన జ్ఞానం ఈరోజు మనందరికీ దొరకాలని పూర్తిగా సరెండర్ అయిపోయి, 2 ఏళ్ల పసిపిల్లలకి ఏం తెలుసండి, వాళ్ళకి ఏమీ తెలీదు అనేటటువంటి మోడ్ లో ఉంటారు కదా. ఈరోజు అదే మోడ్ లో మనం ఈ సెషన్ లోకి ముందుకెళ్ళిపోతున్నాము. మరి మొట్టమొదటిగా ఏంజల్స్
ఏంజెల్స్ అంటే ఎవరు? వీరు ఏం చేస్తూ ఉంటారు? అసలు వీరితో మనకు ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలేంటి? అసలు ఈ ఏంజెల్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు చాలా కూలంకషంగా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఏంజెల్స్ అనే ఒక అద్భుతమైన పదం ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అది ఎందుకు? అయితే మరి ఇంతమంది ధ్యానం చేస్తూ ఉన్నారే, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంకా ధ్యానంలోకి వచ్చారు కదా! మరి అలా వచ్చిన వారందరికీ ఇదొక బ్యూటిఫుల్ గిఫ్ట్ అని చెప్తాను. ఎందుకు అనేది ఈరోజు ఇప్పుడు మనం ఏంజెల్స్ అనే ఒక అద్భుతమైన శక్తి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి, ఈ రోజుకి, రేపటికి మన అందరి జీవితాల్లో డెఫినెట్‌గా స్పిరిచ్యువల్‌గా నేనొక మెట్టు ఎదిగానా అనేటటువంటి ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒక అద్భుతమైన దైవికమైనటువంటి శక్తి ఎల్లవేళలా నాతోనే ఉంటూ నన్ను ఇంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటుందా అంటే, ఈ విశ్వంలో నేను ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నానా అనేటటువంటి ఒక అపారమైన విశ్వాసాన్ని మనందరికి కూడా మనస్సులో నుంచి వచ్చేటట్టుగా చేసేటటువంటి వారే ఈ యొక్క ఏంజెల్స్ అండి. ఈ యొక్క ఏంజెల్స్ అంటే వీరి యొక్క రాక ఎక్కడి నుంచి జరిగింది? వీరి యొక్క జననం ఎక్కడి నుంచి జరిగింది అంటే, ఈ యొక్క ఏంజెల్స్ యొక్క జననం ఈ యొక్క అద్భుతమైన విశ్వం నుంచి జరిగింది. ఈ యొక్క విశ్వం నుంచి మీరు, నేను అందరం ఎలా అయితే స్త్రీలుగా కొంతమంది, పురుషులుగా కొంతమంది ఎలా అయితే జన్మించామో, ఈ యొక్క ఏంజెల్స్ కూడా ఆ యొక్క విశ్వం నుంచే వీరి యొక్క రాక కూడా జరిగిందట. మరి ఆ యొక్క రాక, ఆ యొక్క ప్రైమ్ క్రియేటర్ అంటే విశ్వం అంటే మూల చైతన్యం. ఆది మూల చైతన్యమైనటువంటి ఈ యొక్క విశ్వం, తను ఆ యొక్క ప్రైమ్ క్రియేటర్ ఆ మూల చైతన్యం ప్రేమ గురించి ఆలోచించిన ప్రతి ఒక్క క్షణము ఒక అద్భుతమైన ఏంజెల్ జననం జరిగింది ఫ్రెండ్స్. మరి అలాంటి ఏంజెల్స్ అంటే చూడండి అంటారు, ఎంతైనా నువ్వు ఆడదానిగా జన్మ తీసుకున్నావు, మీరు ఆడవాళ్ళే. మగాడిగా జన్మ తీసుకున్నావు, ఆ బుద్ధులే వస్తాయి. మరి అలాంటప్పుడు ఒక ప్రేమ నుంచి లవ్ అనే ఫ్లేవర్ నుంచి జన్మ తీసుకున్న వాళ్ళకి ఇంకేముంటదండి? జస్ట్ లవ్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏ పని చేస్తున్నా అపారమైన ప్రేమతో అది నిండి ఉంటుంది. మరి అలాంటి ఏంజెల్స్ మనకి ఎలా సహాయపడతారు అంటే, మన యొక్క జీవితాలలో ఈ యొక్క ఏంజెల్స్ యొక్క రాక అనేది మొదలైంది అంటే వారితో అనుసంధానం అనేది మొదలైపోతే గనక, ఒక్కసారి వారితో అనుసంధానం మొదలైతే మన యొక్క జీవిత కాలము ఆ యొక్క అనుసంధానం మనతో ఉంటూనే ఉంటుంది. అంటే లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటుంది. మరి ఈ యొక్క ఏంజెల్స్‌తో కలిసి పనిచేయాలంటే ఎలాంటి షరతులు కానీ, నిబంధనలు కానీ శాకాహారిగా ఉండాలని కానీ, ధ్యానిగా ఉండాలని కానీ, లేకపోతే పలానా స్పిరిచ్యువల్ సొసైటీకి సంబంధించిన వారు అయ్యుండాలని కానీ, ఇలాంటి నిబంధనలు ఏవీ లేవు. కానీ మనకంటే చాలా అద్భుతమైన ఎనర్జీస్‌ని కలిగి ఉన్న వారిని మనం కలిసి పని చేయాలి అంటే, దానికి కావాల్సిన శక్తి డెఫినిట్‌గా మనకి అవసరం అవుతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానులుగా ఉన్నవారు అధికంగా విశ్వశక్తిని తీసుకోగలుగుతారు కాబట్టి, ఈ యొక్క ధ్యానులకు వెజిటేరియన్స్‌గా ఉంటూ తోటి జీవులనందరినీ సమానంగా చూసేటటువంటి వారికి ప్రేమతత్వం అనేది చాలా అపారంగా ఉంటుంది కాబట్టి, వారందరితో కలిసి మనం వర్క్ చేయటానికి చాలా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ యొక్క ధ్యానులనే వాళ్ళకి. నిజానికి ప్యూర్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్వచ్ఛమైన మనస్సుతో ప్రేమగా ఒక్కసారి మనం పిలిస్తే, వారు మన జీవితంలో చక్కగా వచ్చి, మన ఈ జీవిత కాలం అంతా మనతోనే ఉంటారు. అయితే ఈ యొక్క ఏంజెల్స్‌తో కలిసి పని చేయాలి అంటే, ప్రేమ ఒక్కటి వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క ఏంజెల్స్ ప్రైమ్ క్రియేటర్ నుంచి అంటే మూల చైతన్యం నుంచి వచ్చారని తెలుసుకున్నాం. వీరి జననం ఏంటని తెలుసుకున్నాం. మరి వీరి యొక్క జీవిత ప్రణాళిక ఏంటో కూడా తెలుసుకోవాలి కదా! మరి వీరి యొక్క జీవిత ప్రణాళిక ఏంటి? వీరు మూల చైతన్యం నుంచి ప్రేమ ప్రకంపనల ద్వారా వచ్చిన వారైతే, వీరి యొక్క జీవిత ప్రణాళిక ఈ యొక్క భూమినంతటిని ప్రేమతో, కాంతితో, శాంతితో నింపివేయాలన్న ఒక అత్యద్భుతమైన జీవిత ప్రణాళికను కలిగి ఉన్నవారు వీరు. మరి ఇక్కడ భూమి అంటే ఎవరండి?
ఓన్లీ ఒక ప్లానెట్, ఎర్త్ అనేది ఒక ప్లానెట్ అని అనుకుంటున్నారేమో. కాదు. ఈ భూమి అంటే మనమందరం. అంటే ఈ భూమి అంటే మనమందరం కాబట్టి, మన అందరి జీవితాలను ప్రేమతో, కాంతితో, శాంతితో నింపివేయాలన్న అద్భుతమైన సంకల్పంతో వచ్చినటువంటి ఈ ప్రేమ శక్తే ఈ యొక్క ఏంజెల్స్. మరి వీరంట చెప్తారు. మనందరినీ దైవాలుగా భావిస్తారు. ఈ యొక్క ఏంజెల్స్ మనందరినీ దైవాలుగా భావించి, మీరందరూ కూడా అద్భుతమైన జీవిత ప్రణాళికలతో వచ్చారు. మీ అందరి యొక్క జీవిత ప్రణాళికలతో మీరు ముందుకి కొనసాగటానికి కావాల్సినటువంటి అడ్డులన్నిటిని మేము తొలగించి, మీకు అపారమైన ప్రేమని, శక్తిని, జ్ఞానాన్ని అందిస్తాము. మీరు మీ యొక్క అద్భుతమైన ప్రణాళికతో అంటే మన లైఫ్ డిజైన్‌ని ఎక్కడ ఆపకుండా ముందుకు వెళ్ళమని చెప్తున్నారు వీళ్ళు. మరి అలాంటి ప్రణాళిక ఏమిటి? మన యొక్క జీవిత ప్రణాళిక మనం ఈ భూమి పైన ఎంత అవసరం ఉంటే మన ద్వారా వీళ్ళు ఈ పనులన్నీ చేయించుకోవాలని ఇంత తాపత్రయపడుతూ ఉంటారు అనేది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. మనలో చాలా మంది అనుకుంటాం. మనల్ని మనం ప్రేమించుకోవాలని. కానీ మనలో చాలా మంది అది ఆచరణలోకొచ్చేసరికి ఎంతవరకు పూర్తిగా చేస్తున్నాము అంటే కొంత క్వెషన్ మార్క్ పడుతుంది. ఈ రోజు మనకు అర్థమవుతుంది. మనం ఎంత అవసరం మనల్ని మనం ప్రేమించుకోవటం. వీరందరూ ఎందుకు మనల్ని ఇంత ప్రేమిస్తున్నారు అని. మన పైన ఈ యొక్క ఏంజెల్స్ అనే వారికి అపారమైనటువంటి ప్రేమ ఉంటుందట. వీరు కాంతితో, శాంతితో, ప్రేమతో ఈ భూమి పైన పనిచేయటానికి, ఈ భూమి పైన ఉండే మనందరి జీవితాలని ఈ ప్రేమతో, శాంతితో, కాంతితో నింపేయాలనొచ్చారే! మరి అసల ఈ ప్రేమ అంటే ఏంటి? కాంతి అంటే ఏంటి? శాంతి అంటే ఏమిటని ఒకసారి చూసుకుంటే ఇంత అద్భుతమైనవా అని మనకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క హృదయం కోరుకునేటటువంటిదే ఈ అద్భుతమైనటువంటి ప్రేమ. మనం ఇదివరకే చెప్పుకున్నాము ప్రేమ ఎంతో అద్భుతమైనదని, ప్రేమ తాలూకా విశిష్టతను. కానీ మరి ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ యొక్క హృదయ చక్రం అనేది ఉంటుందండి ఇక్కడ. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చేయి పెట్టుకుంటే ఇక్కడ ఈ హృదయ చక్రం అనేది ఒకటి ఉంటుందండి. ఆ హృదయ చక్రమే ఎన్నో అద్భుతాలని క్రియేట్ చేయగలిగేటటువంటి చక్కటి శక్తిని కలిగి ఉంటుంది. ఆ హృదయ చక్రం అపారమైన ప్రేమను ఎల్లవేళలా ఉద్భవించేటట్టుగా మనల్ని భగవంతునితో సమానంగా ఉండేటట్టుగా చేస్తూ ఉంటుంది ఈ యొక్క హృదయ చక్రం. మరి ఆ హృదయ చక్రంలో అపారమైన ప్రేమ ఎల్లవేళలా వస్తూ ఉండాలి. కానీ మనలో కొన్ని పంచేంద్రియాల ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని కర్మల వలన ఆ యొక్క హృదయ చక్రం కొంచెం స్ట్రక్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి అలా స్ట్రక్ అయిన ఆ హృదయ చక్రాన్ని చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఈ విచ్చుకునే పెదాలకి, ఈ హృదయ చక్రానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ హృదయ చక్రం ఎప్పుడైతే ప్రాపర్‌గా స్పిన్ అవుతూ ఉంటుందో, చక్కగా పనిచేస్తూ ఉంటుందో, ఈ పెదాలు చక్కగా విచ్చుకుంటాయి. ఈ పెదాలు ఇక్కడ విచ్చుకుంటున్నాయంటే, ఇక్కడ హృదయ చక్రం స్పిన్ అవుతుందని అర్థం. మరి ఈ పెదాలు విచ్చుకోవట్లేదు అంటే, ఎక్కడో ఏదో ప్రాబ్లమ్ ఉంది. అంటే ఈ ముఖం పైన స్మైల్ కాకుండా వేరే ఏదైనా ఎక్స్‌ప్రెషన్ వస్తుంది అంటే, వి నీడ్ టు వర్క్ ఔట్. అంటే దానిపైన మనం దృష్టి సారించాల్సిన అవసరం మనకి ఉంది. దీనిపైన దృష్టి సారిస్తూ ఎల్లవేళలా మన హృదయంలో ప్రేమ, ఒక కృతజ్ఞత, ఆనందం ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అన్నీ జనరేట్ అవ్వాలి అంటే, ఈ యొక్క ఏంజెల్స్ మేమున్నాం. మీకివన్నీ చేసి పెట్టటానికి మేమున్నాము అంటూ వీళ్ళందరూ కూడా మనకి సిద్ధంగా ఉన్నారండి. మరి అలా సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఏంజెల్స్ ఇంకా ఏమేం పనులు చేస్తారు? అసలు ఎన్ని రకాలైనటువంటి ఏంజెల్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నారు అనేటటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ఈరోజు అందరం ఒక పసిపిల్లల్లాగా ఒక రెండేళ్ల పసిపిల్లల్లాగా మారి ఈ యొక్క చక్కటి జ్ఞానాన్ని హాయిగా స్వీకరిద్దాం ఫ్రెండ్స్. మరి ఇన్ని సార్లు ఎందుకు ఈ పసిపిల్లల్లాగా అని చెప్తున్నాం? ఎప్పుడైతే నాకంతా తెలుసు అనుకుంటామో, వస్తున్న జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో మనం స్వీకరించలేకపోవచ్చు. ఎప్పుడైతే ఒక పసిపిల్లల్లాగా ఏది చెప్పినా వినటానికి సిద్ధంగా అలా కూర్చుని ఉంటామో, చక్కటి జ్ఞానాన్ని గురువులు కానీ, ఆ శక్తులు కానీ ఏవైతే మనకి వారి ద్వారా ఇస్తున్నటువంటి శక్తిని, జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో మనం స్వీకరించాలంటే
చక్కటి 2 ఏళ్ల పసిపిల్లలుగా మారిపోయి, మనసులో ఫిక్స్ అవ్వండి. నేనొక 2 ఏళ్ల పసిపిల్లోడిని లేదా ఒక పసిపిల్లని. వారికి కులంతో కానీ, మతంతో కానీ, ఇంకా దేనితోని సంబంధం ఉండదు ఫ్రెండ్స్. కులంతో కానీ, మతంతో కానీ, వాళ్ళు మెడిటేటర్సా, వెజిటేరియన్సా, ముసలివాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, తర్వాత ఆడవాళ్ళ, మగవాళ్ళ దేనితోని సంబంధం లేకుండా 2 ఏళ్ల పసిపిల్లలు మాత్రమే ఈ భూమి పైనట అన్ని జీవరాశులు కూడా 2 ఏళ్ల పసిపిల్లలు ఉండేటటువంటి మైండ్ సెట్‌లోనే ఉంటారట. కాబట్టి వాళ్ళందరూ ఈ విశ్వానికి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారట. మనిషి మాత్రమే వయసు పెరిగే కొద్దీ ఈ లాజికల్ బ్రెయిన్‌ని ఉపయోగించి ఇంకా పెరుగుతూ ఆలోచన ద్వారా లాజికల్ బ్రెయిన్‌ని యూజ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారంట. కాబట్టే వీరు నేచురాలిటీకి దూరంగా అయిపోతారు. అంటే మన యొక్క సహజత్వానికి మానవుడు మాత్రమే దూరంగా వెళ్ళిపోతున్నాడు. మిగిలిన జంతువులు అన్నీ కూడా వాళ్ళందరిని గమనించండి. వాళ్ళు చాలా నేచురల్‌గా వారి సహజ స్థితిలో ఉంటారు. మనిషి మాత్రమే యాక్ట్ చేయగలుగుతాడు. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క విధంగా. అలా లేకుండా మన యొక్క సహజత్వానికి దగ్గరగా ఒక పసిపిల్లలాగా మనం మారిపోయినప్పుడు, ఈ విశ్వంలో ఉండే అన్ని శక్తులు మనకి దాసోహం అంటూ మన దగ్గరికి చేరుకుంటాయి. మరి అలాంటి ప్రేమ, అంత ప్యూర్ లవ్‌ని మనం చూపించగలిగితే, ఈ యొక్క ఏంజెల్స్ అంతకంటే ప్యూర్‌గా మన దగ్గరికి రావటానికి, మనతో కలిసి పనిచేయటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారంట. మన నోట్లో ఉన్న మాట నోట్లో ఉంటుండగానే మనకి సహాయం చేయటానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఇంకా అంటే వర్క్ స్టార్ట్ చేసేస్తారు. నేను పలానాది ఇలా అనుకుంటున్నాను అని ఫినిష్ అయ్యే లోపలే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారంట. అంత ప్రేమగా వీళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రేమ అంటే ఏంటి? అంటే ఒక అవగాహన వచ్చింది. కాంతి అంటే ఏంటి? అలానే శాంతి అంటే ఏంటి? ఈ భూమి పైన ధ్యానం చేస్తున్నప్పుడు జ్ఞానం వస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానం ఆ యొక్క జ్ఞానం కాంతి రూపంలో మన లోపలికి రావటం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాంటి జ్ఞానం ఎంతో అవసరం. ఒక మనిషి ఒక పనిని జ్ఞానం లేకుండా జ్ఞానరహితంగా చేయటానికి, జ్ఞానంతో చేయటానికి ఎంతో క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ ఏ పనైనా చేయండి. క్వాలిటీతో చేస్తే అంటారు గంటలు గంటలు ధ్యానం చేస్తున్నానండి. ఏం లాభం అన్న ఆలోచనలొస్తూ ఉంటే? ఒక్క 10 నిమిషాలు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆలోచన రహిత స్థితిలో నువ్వు ధ్యానం చేసి చూడు. ఎంత అద్భుతంగా ఉంటుంది. నీ మనసెంత నిర్మలంగా ఉంటుంది. మొహంలో చక్కటి చిరునవ్వును చూస్తావు. ఒక ఆనందభరితమైన స్థితిని నువ్వు రీచ్ అయిపోతావు ఒక 10 నిమిషాల్లోనే. అంటే క్వాలిటీ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాంటి క్వాలిటీని ఇంప్రూవ్ చేసేదే ఈ యొక్క జ్ఞానము అంటే కాంతి. మరి అలానే శాంతి. ఆ యొక్క శాంతిని, ప్రశాంతతని కోరుకునే కదండీ మనమందరం ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఆ యొక్క ప్రశాంతతని కోరుకోని హృదయం అనేది నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఎక్కడ ఎంత విశ్వంలో బ్రహ్మాండం అంతా వెతికినా కూడా ప్రశాంతత కోరుకోని వారు ఎవ్వరూ ఉండరు. మరి అలాంటి ప్రశాంతతని, ప్రేమని, కాంతిని మన అందరి జీవితాల్లోకి అందించాలన్న అద్భుతమైన సంకల్పం. నిజానికి ఇవుంటే సరిపోతదండి. మన జీవితంలో ఎలాంటి వాటినైనా కూడా ఎంత హైట్స్‌నైనా మనం రీచ్ అయిపోగలుగుతాం. అయితే దీనికి కావాల్సినటువంటి శక్తిని ఎల్లవేళలా వీళ్ళిస్తూ ఉంటారట. ఎలా ఇస్తారు? వారి యొక్క అపారమైనటువంటి ప్రేమతో. నిజానికి ఏంజెల్స్ అని ఒకే ఒక పదం వింటున్నామే. ఈ ఒక్క పదం వెనక 9 సమూహాలుగా వీరు ఉన్నారండి. 9 సమూహాలుగా పనిచేస్తూ ఉన్నారు మనందరి కోసం. మరి ఆ 9 సమూహాలేమిటి అనేది ఒక్కసారి చూసుకుందాం. ఈ ఏంజెల్స్ అనేవారు 9 సమూహాలుగా ఉన్నారని, మరి వారి యొక్క పేర్లేంటి? తెలుసుకోవాలి కదా! మరి ఈ 9 సమూహాలుగా ఉన్నటువంటి ఈ యొక్క ఏంజెల్స్ యొక్క పేర్లని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీరినే ఏంజెల్స్, ఆర్కేంజెల్స్, గార్డియన్ ఏంజెల్స్, థ్రోన్స్, చెరబిమ్స్, సెరపిమ్స్, వర్చ్యూస్, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఇలా 9 రకాలుగా, 9 సమూహాలుగా ఈ యొక్క ఏంజెల్స్ మన కోసం అవైలబుల్‌గా ఉన్నారు. ఇన్ని పేర్లు చెప్పారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? కదా! అయితే ఇన్ని పేర్లలో మన కోసం పనిచేసేవాళ్ళు అంటే భూమి పైన మనలాంటి సాధకుల కోసం పనిచేసేవారు 2 వర్గాల వారున్నారండి. వారినే ఆర్కేంజెల్స్ అని, గార్డియన్ ఏంజెల్స్ అని పిలువబడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ఆర్కేంజెల్స్ అండ్ గార్డియన్ ఏంజెల్స్
ఎలా మన కోసం పనిచేస్తూ ఉంటారు? ఇంత అద్భుతమైన శక్తి అని ఇంతగా ఎందుకు క్లాసులు పెట్టుకొని మరి వీళ్ళ కోసం చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ అనేవారు ప్రతి ఒక్కరికి ఇద్దరుంటారండి. ప్రతి ఒక్క సోల్‌కి కూడా ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉంటారు. ఈ గార్డియన్ ఏంజెల్స్ అనేవారు మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే, నేను ఏవైతే పేర్లను, టర్మ్స్‌ని ఉచ్చరిస్తూ ఉంటానో, గార్డియన్ ఏంజెల్స్ అని చెప్తున్నాను కదా! ఇప్పుడు ఈ టర్మినాలజీ అంతా మనకి వినటానికి అంత కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉండటం వల్ల నా క్లాస్ అయిపోయాక మీరు మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. కాబట్టి నేను ఏదైతే 1కి 10 సార్లు వీళ్ళ యొక్క పేర్లను నేను ఉచ్చరిస్తూ ఉంటానో, మీరు కూడా మొహమాటం లేకుండా వెంటనే ఉచ్చరిస్తూ ఉండండి. ఏవైతే మనం ఎక్కువగా పలుకుతూ ఉంటామో మన నోటితో నోటిని విడిచి సౌండ్ చేస్తూ ఉంటామో, ఆ ఎనర్జీస్‌ని ఎప్పుడు మనం కలిగి ఉంటాం. మన ఆరాలో ఆ ఎనర్జీస్ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎంతగా వారికి దగ్గరవ్వాలంటే, వారి యొక్క నేమ్‌ని కానీ, ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ఇదొక సింపుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఇప్పుడు మనకి ఆర్క్ ఏంజెల్స్ అండ్ గార్డియన్ ఏంజెల్స్ గురించి చెప్పుకుందాం. మొట్టమొదటగా గార్డియన్ ఏంజెల్స్ గురించి చెప్పుకుందాం. ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ అనేవారు ప్రతి ఒక్కరికి ఇద్దరుంటారని. అంటే ప్రతి ఒక్క సోల్‌కి కంపల్సరీ ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్‌ని నియమించబడుతూ ఉందంట. ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ ఎప్పటినుంచి ఉన్నారో తెలుసా? మనం అంటే ఇది శరీరం కాదు, ఆత్మ అని మనం ఎప్పటినుంచి చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదండీ! ఈ ఆత్మ తన యొక్క ప్రయాణాన్ని ఈ భూమి పైన ఎప్పుడైతే మొదలుపెట్టిందో, అప్పటి నుంచి అంటే ఖనిజ జాతి నుంచి ఈ యొక్క సోల్ తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ భూమి పైన. ఆ ఖనిజ జాతి నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క ఆత్మకి ఆ ఇద్దరే గార్డియన్ ఏంజెల్స్. యెస్. నమ్మటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వినటానికి కానీ, నమ్మటానికి కానీ. కానీ ఇది నిజం. ఆ యొక్క గార్డియన్ ఏంజెల్స్ ఒక జన్మ నుంచి మరొక జన్మకి ఎన్నో వేల కోట్ల జన్మలు మనం తీసుకొని ఉండుంటాం కదా ఫ్రెండ్స్. దీంట్లో ఇన్ని జన్మలు తీసుకున్నప్పటికీ కూడా, ఒక జన్మ నుంచి ఒక జన్మకి గ్యాప్ ఉంటుంది కదా! ఈ గ్యాప్‌లో అంతా కూడా మనమందరం సోల్ కాన్షియస్‌లో అంటే ఆత్మ తత్వంలో ఉంటాం. ఆ యొక్క ఆత్మ తత్వంలో మనం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ అనేవారు మనతోనే ఉంటారనమాట. అలానే మనం ఒక జన్మ నుంచి మరొక జన్మ తీసుకునేటప్పుడు మన యొక్క సోల్ డిజైన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను కిందకెళ్ళేటప్పుడు ఇలా ఈ పని చేసుకోవాలి, నేను ఈ పని చేసుకోవాలి అని మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం. ఆ ప్రణాళికనంతా వీళ్ళు పక్కనే ఉండి చూస్తూ ఉంటారు. అంటే మన యొక్క లైఫ్ డిజైన్ ఏంటి, జీవిత ప్రణాళిక ఏంటి అనేటటువంటి ఒక బ్యూటిఫుల్ క్లారిటీని కలిగి ఉంటారు ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ అనేవాళ్ళు. అలాగే మనం తల్లి గర్భంలోకి వచ్చి అంటే జన్మ తీసుకోవటానికి ఒక గర్భంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ అనేవారు చాలా బ్యూటిఫుల్‌గా మనకి హెల్ప్ చేసి ఆ యొక్క తల్లి గర్భంలోకి మనం ఎంటర్ అవ్వడానికి వీళ్ళు ఎప్పటికప్పుడు మనకి సహాయ సహకారాల్ని అందిస్తూ ఉంటారు. అయితే ప్రైమ్ క్రియేటర్ నుంచి ఈ యొక్క ఏంజెల్స్ వచ్చారు కదా! వీరికి అంటే వీరితో పనిచేయటానికి మనకి ఎలాంటి నిబంధనలు లేవు. కానీ వీరికుందంట ఒకే ఒక్క షరతు. ఏమిటట అది? ప్రైమ్ క్రియేటర్ వీళ్ళని మన దగ్గరికి పంపించినప్పుడు చెప్పారంట. ఏం చెప్పారో తెలుసా? మీరంతా భూమి పైన పనిచేయటానికి వెళ్తున్నారే, మీ అందరికీ ఒక చిన్న చిక్కొచ్చి పడింది. ఆ భూమి పైన ఉండేటటువంటి జీవరాశులన్నిటికి అక్కడ ఉండేటటువంటి సోల్స్‌కి ఫ్రీ విల్ అనేది ఒకటుంది. అంటే స్వేచ్ఛ. వారి యొక్క స్థితిగతులని బట్టి, నమ్మక వ్యవస్థని బట్టి వారి యొక్క డెసిషన్ మేకింగ్ అంటే వారు నిర్ణయం తీసుకునేటటువంటి ఆ యొక్క హక్కు వాళ్ళకి కలిగి ఉన్నారు వాళ్ళు. ఫ్రీ విల్‌ని కలిగి ఉన్నారు కాబట్టి, మీరందరూ కూడా ఆ యొక్క ఫ్రీ విల్‌ని అనుసరించి మాత్రమే అక్కడ పని చేయాలి. వారి యొక్క యాక్సెప్టెన్స్ లేకుండా మీరు వాళ్ళ జీవితంలోకి వెళ్లి ఏ పని కూడా చెయ్యలేరు అని వారికి ఒక ఇది పెట్టేశారు. అంటే మనందరం కూడా అంటే మనం ఇన్వైట్ చేయాలి మన జీవితంలోకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి. అసలు ఏంజెల్స్ అనేవాళ్ళున్నారని, వీళ్ళింత హెల్ప్ చేయటానికి మనకు సిద్ధంగా ఉన్నారని, మన యొక్క జీవితంలో ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం అనుకుంటాం, మనకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, సంబంధ బాంధవ్యాలు కానివ్వండి, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఒక దారిలోకి తీసుకొచ్చి వాటన్నిటితో ఇబ్బంది పడుతున్న మన జీవితాలలో ఒక చక్కటి జ్ఞానాన్ని అందించి, వీటన్నిటి నుంచి మనల్ని బయటపడేసి చక్కగా దైవికమైనటువంటి దీంట్లోకి మనం వెళ్ళటానికి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, మీకు అన్ని రకాలుగా భౌతికంగా కూడా పూర్తి స్థాయిలో హెల్ప్ చేస్తాం అంటున్నారు.
మరి వీరిలా హెల్ప్ చేయాలంటే వీళ్ళ వైపు నుంచి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ యొక్క జ్ఞానం మనకి తెలియాలి. అందుకనే నిన్నటికి అంటే ఈ రోజుకి, రేపటికి ఎవరి జీవితాల్లో వాళ్ళు చేంజెస్ చూసుకుంటారు ఏంజెల్ వర్క్‌షాప్ తర్వాత అని అంత ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క శక్తులు సిద్ధంగా ఉన్నాయి. మరి మనం ఎలా పిలవాలి వీళ్ళని? పిలిచేటటువంటి ఇదొకటుందట పద్ధతి. ఆ పిలిచే పద్ధతి ఏమిటి? అసలు వీళ్ళు మనతో ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటారు? అసలు వీళ్ళు చూడడానికి ఎలా ఉంటారు? ఈ యొక్క ఏంజెల్స్ అనేవాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి లవ్ వైబ్రేషన్స్‌తో ఉంటారు. మరి ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్‌కి చాలా అద్భుతంగా మన యొక్క జీవిత ప్రణాళిక కానీ, మన కష్టాలు, నష్టాలు, ఇష్టాలు, సుఖాలు, దుఃఖాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ తెలుసు. మనలో ఉండే టాలెంట్స్ అన్నీ తెలుసు. అయితే ఈ గార్డియన్ ఏంజెల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? మనలో మనకి కూడా మనకి సైతం తెలియనటువంటి కొన్ని టాలెంట్స్ మనలో హిడెన్ టాలెంట్స్ అంటారు. అంటే మనకి కూడా తెలియకుండా కొన్ని లోపల అంతర్గతంగా దాగి ఉండిపోయినటువంటి టాలెంట్స్ కొన్నుంటాయి. వాటినే ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ బయట పెడుతూ ఉంటారు. మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ గార్డియన్ ఏంజెల్స్‌ని గనక మనం అడిగితే, ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, మీరు చదువుకున్నారా? చదువుకోలేదా? ఈ పని చేస్తారా? ఆ పని చేయగలరా? ఇది చెయ్యగలరా? లేదా? అనే సంశయములు ఎవరికీ వద్దు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న పిల్లల్ని చూస్తుంటే ఎంతమందండి వారు చదువుకుంటున్న దానికి తగ్గ జాబ్స్ చేస్తున్నారు. వారు చదువుకునేదొకటి, చేసే ఉద్యోగం ఒకటి. అంటే ఇక్కడ ప్యాటర్న్ అంతా అదే నడుస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, అమ్మో! నేను చదువుకున్నాను. లేదా నేను చదువుకోలేదు. నేను ఇది చేయగలను. నేను ముసలాడిని, నేను ముసలిదాన్ని, నేను చిన్న పిల్లని, నాకిది రాదు, నాకది రాదు లాంటివి ఏవి పెట్టుకోకండి. మీకు మీరుగా ఇక్కడ హార్ట్‌ఫుల్‌గా మనసులో ఇష్టంగా, ప్రేమగా, ఆనందంగా ఏవైతే పనులు చెయ్యగలరో, అలాంటి పనుల ద్వారానే డబ్బులు సంపాదించుకునేటటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఈ యొక్క ఏంజెల్స్ మనకి కల్పిస్తారు. చూడండి ఎంత ఆనందంగా అంటే వారినడగండి. నేను ఇలా హార్ట్ మీద చేయి పెట్టుకొని, ఇక్కడ ప్రశాంతంగా, ఆనందంగా, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ, ఎవ్రి మినిట్‌ని ఎంజాయ్ చేస్తూ, అలాంటి వర్క్ ద్వారా నేను సంపాదించుకోగలగాలి అని ఒక్కసారి అడగండి. మీరు ఇలా అడగటం వల్ల కొంతమంది ఉన్న వర్క్స్‌లో నుంచి బయటకి రాబడతారు. కంగారు పడొద్దు. ఇదేంట్రా ఏంజెల్స్‌ని అడగగానే ఉన్న జాబ్‌లోంచి ముందు బయటకొచ్చేసానని అనుకుంటారేమో. కంగారు పడకండి. సో, ఇలాంటి ఉన్న జాబ్‌లో నుంచి బయటకి రావటం కూడా జరుగుతుంది. ఎందుకు? మీదైనటువంటి ఒక అద్భుతమైన అవకాశంలోకి మిమ్మల్ని ఇప్పిస్తారనమాట. ఆ యొక్క అవకాశానికి మీకు దగ్గర చేస్తూ ఉంటారు. అప్పుడు మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉంటూ, నా కోసం అద్భుతమైన అవకాశం సిద్ధంగా ఉంది. దాన్ని నేను స్వీకరించడానికి పూర్తిగా సంసిద్ధత తెలియజేస్తున్నాను అనేటటువంటి అపారమైన విశ్వాసంతో గనక మనం ఉంటే, దీనికి నేనే పెద్ద ఎగ్జాంపుల్. నా జీవితంలో నేనలా అడిగినప్పుడు నాకు తెలుసు నేనొక ప్రొఫెషనల్ సింగర్‌గా ఉన్నాను. కొంతవరకు డబ్బింగ్స్ చెప్పగలుగుతూ ఉంటాను. అలాగే నేనొక మెడిటేటర్‌గా ఉన్నాను. ఇంకా నేనేది చేయగలను, నాలో నాకు తెలియని టాలెంట్స్ నాకు చూపించండి అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకు చూపించారు. నా జీవితంలో నేను చూసుకున్నాను. ఓహ్! ఇంకా నాలో ఈ టాలెంట్స్ ఉన్నాయా? నేనింకా ఈ పనులు చేయగలనా? అని నాకే తెలిసిందనమాట. అలానే దాని ద్వారా మనకి ఇన్‌కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. మీరు చదువుకున్నా, చదువుకోకపోయినా మీకు ఓన్లీ ధ్యానం చెప్పడమే వచ్చనుకో, ఎవరైనా ఒక సెంటర్‌లో మిమ్మల్ని నియమించొచ్చు. పలానా వాళ్ళకొచ్చినోళ్ళందరికీ ధ్యానం చెప్పు, అందరిని చూడు, నీకు నెలకింత పే చేస్తానని అనొచ్చు. లేదా మీకు మంచిగా పిల్లలతో ఉండడం ఇష్టం అనుకో, ఆ పిల్లల్నే ఆడించండి. మీకింత డబ్బులు మేము పే చేస్తాము అని అడగొచ్చు. మన దగ్గరికి పిల్లల్ని చూసుకోండి. మా పిల్లలని మన దగ్గరికి పంపించొచ్చు. అలా మనం చెప్పలేమండి. ఏ రూపంలోనైనా అంటే చిన్న ఎగ్జాంపుల్స్‌గా మీకు చెప్తున్నాను. ఏ రూపంలోనైనా మీరు ఎంజాయ్ చేసేటటువంటి వర్క్ మీ దగ్గరికి వస్తుంది. దాని ద్వారా మీరు సంపాదించి తినగలుగుతారనే దాన్ని మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయండి ఫస్ట్. మరి అలాంటి మనలో ఉండేటటువంటి టాలెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ చాలా అద్భుతంగా తెలుసుకొని ఉండి ఉంటారు. మరి ఇంత తెలుసు అంటే మన చిట్టాపద్దు మొత్తం వీళ్ళ దగ్గరే ఉంది. అయినప్పటికీ మనలో ఉండేటటువంటి నెగెటివ్స్, పాజిటివ్స్ అన్నీ ఉంటాయి కదా! మంచి చెడులు అన్నీ మనలో ఉంటాయి కదా! మరి అలా ఉన్నప్పుడు ఈ యొక్క ఏంజెల్స్ మనలో ఉండేటటువంటి మంచిని మాత్రమే, పాజిటివిటీని మాత్రమే కాన్సంట్రేట్ చేసి, నువ్విలా ఉన్నావు, ఇంకా ఇలా మారితే ఇంకా అద్భుతంగా ఉంటావు, ఇంకా అద్భుతంగా ఎదుగుతావని మనల్ని ఎప్పటికప్పుడు ముందుకు పంపిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్‌లో ఒకరు తండ్రిలాగా, నీకు నేనున్నాను. నువ్వు అద్భుతమైన జీవిత ప్రణాళికతో ముందుకొచ్చావు. ఇంకా అద్భుతంగా నువ్వు ముందుకు వెళ్తూ ఉండు.
నేను చూసుకుంటాను, నీకు అపారమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒకరు ధైర్యంగా మనల్ని ముందుకు పంపిస్తూ ఉంటే, ఇంకొకరు అన్ని క్లాసులు అయిపోయి, ట్యూషన్‌లు అయిపోయి ఇంటికొచ్చిన తర్వాత అమ్మేం చేస్తుంది? హ్యాపీగా చక్కటి భోజనాన్ని పెట్టి సేద తీరుస్తుంది. అలానే అలసిపోయిన మన మనసుకి ప్రశాంతతని, ప్రేమని అందిస్తూ ఉంటారు ఇంకొక ఏంజెల్. ఒకళ్ళు ధైర్యాన్ని ఇస్తూ అంతా నీకు ముందుకు పంపిస్తూ, ఇంకొకళ్ళు ప్రేమగా నిన్ను ప్రశాంతంగా చూసుకుంటూ ఉంటే ఇంకేం కావాలి ఒక మనిషికి? సో, ఈ ఇద్దరు జీవితంలోని ఆధ్యాత్మికతని, భౌతికతని ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ అనేవారు. మరి అలానే నెక్స్ట్ ఆర్కేంజెల్స్ అనేవారు ఒకరున్నారు. ఈ ఆర్కేంజెల్స్ ఎవరు అంటే, మనలో ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉన్నారే, అంటే మనమే భూమి పైన ఇంతమందున్నాం. మరి మనలో ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజెల్స్ అంటే వారు ఇంకా ఎక్కువ మంది ఉండుంటారే. మరి అంతమందిని మేనేజ్ చేసేటటువంటి ఒక టీమ్ కావాలి కదా! మరి ఆ యొక్క మేనేజింగ్ టీమే ఈ యొక్క ఆర్కేంజెల్స్. మరి ఆ యొక్క ఆర్కేంజెల్స్ అనేవారు ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ కంటే ఇంకా అత్యద్భుతమైన శక్తితో, అత్యద్భుతమైనటువంటి ప్రేమ ప్రకంపనలతో వైబ్రేట్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఏంజెల్స్‌ని వారి యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరించి వాళ్ళతో అనుసంధానం అవుతూ ఉంటామో, మన యొక్క ప్రకంపనలన్నీ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. మనం ధ్యానం చేయగా ఎలా అయితే మన స్థితిలో, గతిలో మార్పులొస్తూ ఉంటాయో, అలానే మనకి ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా అత్యున్నతమైన స్థితులను మనం చేరుకుంటూ ఉంటాము. చాలా అద్భుతంగా మన యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఈ యొక్క ఏంజెల్స్‌తో పనిచేయటం వల్ల. ఎందుకు అంటే చెప్పుకున్నాం కదండీ! కాంతితో పనిచేస్తూ ఉంటారు. మనం ఎంత ధ్యానం చేసినా, ఏం చేసినా చివరాఖరికి ఇందాక మనం పిలుచుకున్నామే స్టార్టింగ్‌లో మాస్టర్స్‌ని శక్తులన్నిటిని ఆహ్వానించుకున్నామే. వారంతా కూడా చక్కటి ధ్యానాన్ని చేసి, జ్ఞానాన్ని స్వీకరించి కాంతిగా మారిన వారేనండి. మనమందరం కూడా ఈ యొక్క ధ్యానం చేయటం వెనక ఉండేటటువంటి పరమార్థం కూడా అద్భుతమైన కాంతి శక్తిగా మారాలి అనేటటువంటి ఉద్దేశమే. మరి అలాంటి కాంతిగా మారిపోయినటువంటి కాంతితో పనిచేసేటటువంటి వీరిని మనం ఈ జన్మలో కలుసుకున్నామంటే, ఇన్ని వేల కోట్ల జన్మలో ఎప్పుడూ కలుసుకోలేదే. ఇప్పుడే ఎందుకు భౌతికంగా కూడా మనం కలుసుకొని మన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాము అంటే, మనం కాంతిగా మారటానికి ఆఖరి జన్మలు. ఈ జన్మలో మనకి కాంతిగా మారేటటువంటి అవకాశం మనకి ఈ విశ్వం కల్పించింది. అంటే మనకి మనం కల్పించుకున్నాము. ఈ విశ్వం అంటే ఎవరో కాదు నువ్వే. ఈ యొక్క విశ్వము కల్పించింది అంటే మనకి మనం కల్పించుకున్నాము. ఈ యొక్క అద్భుతమైన అదృష్టాన్ని. కాబట్టి ఈ యొక్క కాంతితో పనిచేసేటటువంటి ఈ ప్రేమ మూర్తులను ఈ సమయంలో మనం కలవటం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా స్పిరిచువల్‌గా చాలా అద్భుతమైనటువంటి జన్మ ఇది అని ఒక నమ్మకాన్ని కలిగి ఉండటం చాలా అవసరం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ గురించి తెలుసుకున్నామే. ఈ ఆర్కేంజెల్స్ అంటే ఎలా పనిచేస్తారు? అసలు వీళ్ళెవరు? అంటే ఈ గార్డియన్ ఏంజెల్స్ అందరిని మేనేజ్ చేసేటటువంటి మేనేజింగ్ టీమ్ అని చెప్పుకున్నాం. కానీ ఈ యొక్క ఆర్కేంజెల్స్ మనకి డాక్టర్స్‌లో ఎలా అయితే స్పెషలిస్ట్‌లున్నారో, ఈఎన్‌టీ ఒకళ్ళు, కార్డియాలజీ ఒకళ్ళు, గైనకాలజిస్ట్ ఒకళ్ళు అలా ఉన్నారు కదా! అలానే ఏంజెల్స్‌లో కూడా స్పెషలిస్ట్‌లనమాట వీళ్ళంతా. ఒక్కొక్క సమస్యకి మన జీవితాల్లో ఒక్కొక్క ఛాలెంజ్‌కి ఒక్కొక్క గార్డియన్ ఏంజెల్, ఒక్కొక్క ఆర్కేంజెల్ మనకి రెడీగా ఉన్నారండి. మరి వారు ఎవరు? ఏం చేస్తూ ఉంటారు? అనేది తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందు ఈ యొక్క ఏంజెల్స్ చూడటానికి ఎలా ఉంటారు? తెలుసుకోవాలని ఎవరికీ లేదా? కానీ ఒక్కసారి తెలుసుకుంటే మనకి ఆల్రెడీ వీళ్ళు కనెక్ట్ అవుతున్నారని గుర్తించటం చాలా ఈజీ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఏంజెల్స్ అనేవారు ఎలా ఉంటారు? చూడటానికి ఎలా ఉంటారు? నిజానికి భౌతిక రూపం అనేది వీరికి ఉండదట. కానీ కొన్ని పరిస్థితులలో వీరు భౌతిక రూపాన్ని కూడా దాల్చి మన దగ్గరకి వచ్చి మనకి దర్శనమిస్తూ ఉంటారట. మరి అయితే కొన్ని సింబల్స్ ద్వారా, సిగ్నల్స్ ద్వారా వీరి యొక్క రాకని, వారి యొక్క వైబ్రేషన్స్‌ని మనకి తెలియజేస్తూ ఉంటారు. మరి అలాంటిదే ఒకటి హార్ట్ షేప్. అంటే ఈ గుడ్డ షేప్ ఎక్కడైతే ఉంటుందో, ఈ హార్ట్ షేప్‌లో అది బొమ్మలు కావచ్చు, ఒక చిత్రాలు కావచ్చు, లేకపోతే ఆకులు కావచ్చు, వాటర్ ఆ షేప్‌లో కనపడొచ్చు, లేకపోతే ఆకాశంలో మబ్బులు ఆ హార్ట్ షేప్‌లో కనపడొచ్చు. ఇలా ఈ హార్ట్ షేప్‌లో
ఎప్పుడైతే మనకి ఈ గుండె షేప్ లో ఎక్కడైతే కనపడుతుందో, అంటే ప్రేమకు చిహ్నం అని చెప్తారు కదండి హృదయం. ఆ యొక్క హృదయం షేప్ లో ఎక్కడైతే మనకి వీళ్ళు కనపడుతూ ఉంటారో, ఇది కనపడుతూ ఉంటుందో, మేమున్నాము అని వాళ్ళు మనకి ప్రేమకు చిహ్నమైన మేము మీతో ఈ క్షణం ఉన్నాము అని వాళ్ళ ప్రెజెన్స్ ని తెలియచేయటానికి ఈ యొక్క హార్ట్ షేప్ ని మనకి చూపిస్తూ ఉంటారన్నమాట. అలానే ఆహ్, ఆహ్, ఇప్పుడు వీళ్ళు ఈ ఏంజెల్స్ అనేవాళ్ళు మనకి రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో అవైలబుల్ గా ఉంటారు ఫ్రెండ్స్. ఈ రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలోనే ఎందుకు ఉంటున్నారు అని వీళ్ళని ప్రశ్నించినప్పుడు వీళ్ళు చెప్పారు, మీరందరూ అద్భుతమైన స్వేచ్ఛా జీవులు. ఈ యొక్క స్వేచ్ఛా జీవులు ఇక్కడికొచ్చిన తర్వాత మాయలో పడి అందరూ అపారమైన స్వేచ్ఛతో ఇక్కడ పనిచేయటానికి వచ్చారన్న సంగతి మర్చిపోయారు. దానికి సింబాలిక్ గా అది మీకు గుర్తు చేయటానికే మేము ఈ యొక్క రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో మీకు దర్శనాన్ని ఇస్తూ ఉంటాము. పక్షుల రూపంలో, తర్వాత ఈ తూనీగల రూపంలో ఇలా అన్నమాట. వీటన్నిటి రూపంలోని కూడా కొన్ని కొన్ని రెక్కలు ఉండేటటువంటి జీవరాశుల యొక్క రూపంలో మేము మీకు ఇది ఇవ్వటం జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. అయితే ఇలా కనిపించేటటువంటి వీరు ఒక ఏ జీవరాశి అయినా రెక్కలు ఉండేటటువంటి దీంతో కనపడుతూ ఉంటే ఏంజెల్స్ యొక్క ప్రెజెన్స్ చేయటం. అలాగే వారి యొక్క రెక్కలలోని ఈకలు అంటారు కదండి, అంటే ఫెదర్స్, ఆ ఈకల్ని మన కోసం విడిచిపెట్టి వెళుతూ ఉంటారట. ఎలా, ఎందుకట? నేను నీ కోసం వచ్చాను, నీ కోసం నేనున్నాను అని మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వటానికే ఈ యొక్క ఏంజెల్స్ వారి యొక్క రెక్కలలోని ఈకలను మన కోసం, ఆ యొక్క ఫెదర్ ని మన కోసం విడిచిపెట్టి వెళుతూ ఉంటారు. దాని అర్థం, నీ కోసం నేను వచ్చాను, నువ్వేదైతే బాధపడుతూ ఉన్నావో, నువ్వేదైతే అవసరం అనుకుంటున్నావో దాన్ని అందించడానికి నేను నీ కోసం ప్రేమగా అవైలబుల్ గా ఉన్నాను అని చెప్పటానికి వీరు మన దగ్గరికి రెక్కలతో పాటుగా ఆ యొక్క ఈకను మన కోసం విడిచిపెట్టి వెళ్తారు. అలాగే మనలో కొంతమందికి నైట్ పడుకునేటప్పుడు తలగడలు పట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. అంటే పిల్లోస్ ని పట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. అలా పిల్లోస్ ని పట్టుకుని పడుకునే అలవాటులో చాలా మంది చాలా రిలాక్స్ అయిపోతారు. ఈ యొక్క ఏంజెల్స్ మనల్ని ఎప్పుడు కూడా స్పర్శిస్తూ ఉంటారంట. మనల్ని చక్కగా స్పర్శిస్తూ, నిమురుతూ, మనం చిన్న పిల్లల్ని ఎలా నిమురుతాం? వాళ్ళు పడుకుని పోయిన తర్వాత వాళ్ళని స్పర్శిస్తూ హాయిగా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటామే, అలాగే ఈ యొక్క ఏంజెల్స్ కూడా మనల్ని స్పర్శిస్తూ చాలా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే సమయంలో మన స్పర్శను కూడా వాళ్ళు కావాలని అనుకుంటారట. మన స్పర్శను కూడా కావాలని అనుకుని మన యొక్క పిల్లోస్ లో కూడా వీళ్ళు ఉంటారట. ఆ ఏంజెల్స్ ని ఆ పిల్లోస్ లోకి రమ్మని చెప్పి పిల్లోస్ ని గట్టిగా పట్టుకుని గనుక మనం పడుకుంటే చాలా బ్యూటిఫుల్ గా లవ్ వైబ్రేషన్స్ ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తుందా? నాకు ఎవ్వరూ లేరనే ఫీలింగ్ వస్తుందా? పిలవండి మీ యొక్క ఏంజెల్స్ ని. మై డియర్ ఏంజెల్స్, నాకిప్పుడు ఎవరు లేరు అని అనిపిస్తుంది, నాకు మీరున్నారన్న ఒక ధైర్యాన్ని నాకు కలిగించండి అని అడిగినప్పుడు వారు వారి యొక్క రెక్కలతో వచ్చి మనల్ని హత్తుకోవటాన్ని మనం ఫీల్ అవ్వచ్చు. ఇమీడియట్ గా మనకి చుట్టూ వెనక నుంచి ఎవరైనా వచ్చి పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? వెచ్చగా. అలా వారి యొక్క రెక్కలతో మనల్ని చుట్టుముట్టేసి వాళ్ళు గట్టిగా మనల్ని హగ్ చేసుకోవడం, వెచ్చదనాన్ని కూడా మనం ఫీల్ అవ్వగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇలా ఏంజెల్స్ ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ, మనల్ని స్పర్శిస్తూ, మన యొక్క స్పర్శని కోరుకుంటూ ఎల్లవేళలా ఆ ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ కూడా మనతోనే ఉంటూ ఉంటారు. అయితే ఈ యొక్క గార్డియన్ ఏంజెల్స్ ఒక్కసారి చూసుకుంటే ఎప్పటినుంచో ఎన్నో వేల కోట్ల జన్మల నుంచి మన జీవితాల్లోకి రావటానికి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం ఏంజెల్స్ ఉన్నారని తెలియక మన జీవితాల్లోకి వారిని ఆహ్వానించక వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ప్రతి జన్మలో. ఈ జన్మలో అయినా తెలుసుకుంటారా, ఈ జన్మలో అయినా పిలుస్తారా నన్నని ఎదురు చూస్తూ ఉంటారు. మనం పిలిస్తేనే కానీ వచ్చి మన జీవితంలో ఏమీ చేయలేరు, చూడడం తప్పితే వాళ్ళు. మనం ఎప్పుడైతే వన్స్ ఆహ్వానించి నాకు ఈ పని చేసి పెట్టండి అని మనం అడుగుతామో ఇమ్మీడియట్ గా ఎంతో ప్రేమతో మనకి వాళ్ళు ఆ యొక్క హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఈ యొక్క ఏంజెల్స్ ఇంకా ఎలా కనపడతారు? చిన్న చిన్న స్టార్స్ రూపంలో, నక్షత్రాల్లాగా తళుక్కున మెరుస్తారు, ఆగిపోతుంది. అరే, నేను ఇక్కడ ఏదో ఒక నక్షత్రం చూసానని మనం అనుకుంటాం. ఆ చూసాను అనే లోపల అది పోతుంది. కానీ అక్కడ మనకి ఏంజెల్స్ మిళుకు మిళుకుమంటూ మినుగురు పురుగులాగా, మినుగురు పురుగు నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది కదా! కానీ ఇది ఒకసారి, 2 సార్లు మాత్రమే అలా మెరిసి మనం చాలా క్లియర్ గా ఉంటాం. నేను ఒకటి చూసాను, ఇక్కడ ఒక స్టార్ ని చూసాను, ఇప్పుడే మెరిసింది అనుకుంటాం కదా! దాని అర్థం ఏంటి అంటే ఏంజెల్స్ వారి యొక్క ప్రెజెన్స్ ని ఈ యొక్క నక్షత్రాల రూపంలో మనకి కనిపించేలాగా చేస్తూ ఉంటారన్నమాట. వారి యొక్క ప్రెజెన్స్ ని ఈ యొక్క స్టార్ లాగా
అలా ఒక్కసారి మెరుస్తారు. ఇది వైట్ కలర్ స్టార్. ఏంటి అంటే స్టార్టింగ్ లో ఇనీషియల్ స్టేజ్ లో మన ధ్యాన సాధనకు వచ్చిన కొత్త అవ్వచ్చు, ఏంజెల్స్ ని కలిసిన కొత్తలో అవ్వచ్చు, మనకి ఈ యొక్క తెల్ల రంగు, తెల్లటి స్టార్ రూపంలో వీళ్ళు మనకు అవైలబుల్ గా ఉంటారు. పోను పోను మన ధ్యాన సాధన పెరిగే కొద్దీ, మన యొక్క దృష్టి తాలూకా ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ, వీళ్ళతో అనుసంధానం పెరిగే కొద్దీ, వీళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత మన ఫ్రీక్వెన్సీస్ మారుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. మరి అలా మన ఫ్రీక్వెన్సీస్ అన్ని పెరిగే కొద్దీ ఇక్కడ మనకి ఈ ఏంజెల్స్ అనేవాళ్ళు రంగురంగుల స్టార్స్ లో, కలర్ఫుల్ స్టార్స్ రూపంలో మనకు కనపడతారు. ఆ కలర్ఫుల్ స్టార్స్ లో కనపడేటటువంటి ఏంజెల్స్ అంటే మనకి నెక్స్ట్ ఇంకా ఒక స్త్రీ ఒక స్త్రీ కానీ, పురుషుడు కానీ జాలువారేటటువంటి దుస్తులు ధరించి, పెద్ద పెద్ద దుస్తులు, మంచి ఆకర్షణీయమైన శరీర ఆకృతిని కలిగి, వారి కళ్ళు కానీ, జుట్టు కానీ, వారి ముఖం కానీ, వారి శరీరం కానీ రంగు రంగులతో ఎంతో అద్భుతంగా, ఎంత చూసినా చూడాలనిపించేటటువంటి అందాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక దైవికమైనటువంటి అందాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ఏంజెల్స్ అనేవారు. మరి వారి జుట్టు కానీ, కళ్ళు కానీ అన్నీ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. వాళ్ళు వేసుకునే దుస్తులు కూడా షిఫాన్, తర్వాత సిల్క్ ఇలాంటివన్నమాట. జాలువారేటటువంటి అందమైన దుస్తులను ధరించి చాలా మందికి వీళ్ళు దర్శనం ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క ఏంజెల్స్ కొంతకాలం పోయిన తర్వాత మన చుట్టూ ఉన్న వారి తాలూకా ఆరాలో కానీ, వారి చుట్టూనే మనం వాళ్ళని చూడగలుగుతూ ఉంటామన్నమాట. మన ఫ్రీక్వెన్సీస్ పెరిగే కొద్దీ వాళ్ళ చుట్టూ ఉన్న ఏంజెల్స్ అందరిని, వాళ్ళందరి చుట్టూ ఉన్న ఏంజెల్స్ అందరిని మనం వాళ్ళ యొక్క ప్రెజెన్స్‌ని కూడా తెలుసుకోగలుగుతాం. మరి ఈ రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో ఉండేటటువంటి ఈ యొక్క ఏంజెల్స్ ఇంకా ఎలా సహాయపడతారు అంటే, కాయిన్స్ దొరుకుతాయండి మనకి. నాణేలు. నాణెం దొరికింది అంటే తీసుకెళ్ళి ఏ దేవుడి హుండీలోనో వేసేయకండి. నాణెం దొరికింది అంటే మన యొక్క ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని కోరుకుని, డబ్బులు పరంగా మనకు బావుండాలి అనేటటువంటి విష్‌తో వాళ్ళు మనకు ఆ నాణాన్ని గిఫ్ట్‌గా ఇస్తారు. అది తీసుకొని మనం చిల్లర పైసలు పెట్టుకునేటటువంటి ఆ పర్సులు, పౌచెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక పొట్లం కట్టుకునో, లేకపోతే ఏదైనా దీంట్లో పెట్టుకొనో, ఒక కవర్‌లోనో పెట్టుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి దాన్ని. అలా దాచిపెట్టుకోవటం వల్ల ఫైనాన్షియల్ అబండెన్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి సమృద్ధి మనకి రావటం జరుగుతుంది. ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు మన దగ్గర పుష్కలంగా డబ్బులుంటాయన్నమాట. దేనికి కూడా ఆర్థికంగా లోటు లేకుండా ఉండటానికి వారు మనకి ఈ రకమైనటువంటి హెల్ప్ చేస్తూ ఉంటారు నాణేల రూపంలో. ఓకే. ఆ పైసాని మాత్రం ఖర్చు పెట్టేయకుండా ఆ ఎనర్జీ ఎప్పుడు కూడా మనతో ఉండేటట్టుగా చూసుకోవచ్చు మనం. తర్వాత ఆహ్, యాహ్! ఇంకా ఈ యొక్క ఈకలు కూడా ఏవైతే మనకి అనుకోకుండా దొరుకుతాయి. అంటే ఒక్కొక్కసారి వెతుక్కోకండి. ఎక్కువ పక్షులుండే చోట ఆటోమేటిక్‌గా ఈకలుంటాయి కదండీ! అంటే ఉంటాయి. వెతుక్కోకండి. మనం వెతుక్కోకుండా వాటంతట అవే ఒక్కొక్కసారి ఏదైనా ఆలోచిస్తుంటే అలా ఒక ఈక వచ్చి పడుతూ ఉంటుందే, అలాంటి వాటిని క్యాప్చర్ చేసుకోండి. వాటిని పెట్టుకోవటం వల్ల ఆ యొక్క ఏంజెలిక్ ఎనర్జీ ఎప్పుడు కూడా మనకి సపోర్టివ్‌గా మనతో పాటు ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి ఏంజెల్స్, ఇలాంటి గుర్తులతో మన దగ్గరకొస్తూ ఉంటారు. ఇంకా ఎలా ఉంటారు వీళ్ళు అంటే, వీరితో సంభాషణ అంటే వీళ్ళని అడిగేటటువంటి విధానం, అలాగే వీళ్ళు మనతో ఎలా కనెక్ట్ అవుతారు అనే వాటిని చూసుకుందాం. ఈ ఏంజెల్స్ అనేవాళ్ళు మనతో ఎలా కనెక్ట్ అవుతారు అంటే, ఏంజెల్స్ అనేవాళ్ళు ఏంజెలిక్ నంబర్స్ రూపంలో మనతో చక్కగా కనెక్ట్ అవుతారు. ఈ ఏంజెలిక్ నంబర్స్ ఏంటట అంటే, మనకి వారి భాష రాదు, వారికి మన భాష రాదు. అయినప్పటికీ కూడా యూనివర్సల్‌గా ఉండేటటువంటి అంకెలు అనేటటువంటి వాటి యొక్క సహాయాన్ని తీసుకొని, ఈ యొక్క ఏంజెల్స్ అనేవారు వారి యొక్క మెసేజెస్‌ని మనకి అందించడం జరుగుతుంది. ఈ నంబర్స్ అంకెల రూపంలో ఎలా? 0-9 వరకు ఉండేటటువంటి అంకెల రూపంలో ఈ యొక్క ఏంజెల్స్ వారి యొక్క మెసేజెస్‌ని మనకిస్తూ ఉంటారట. ఎలాగట? మనకి ఒక అంకెని ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే అంకె తీసుకున్నాం. 1 అనే అంక ఎక్కడైనా కనపడుతుందనుకోండి. కనపడినప్పుడు 2 ఒకట్లు కానీ, 3 ఒకట్లు కానీ, అలాగే 5 అని కనపడిందనుకోండి. 2 5లో, 3 5లో, 4 5లో అంటే అర్థమవుతుందా? ఒక అంకె ఒక్కసారి కంటే రిపీటెడ్‌గా కనపడుతూ ఉంటే. ఫోను నంబర్‌లు చూస్తూ ఉంటాం. 2 5లు, 2 3లు, 4 3 3లు అని ఉంటాయి. అంటే
అందులో డబుల్ ట్రిపుల్ గా వచ్చేటటువంటివన్నీ కూడా ఏంజలిక్ నెంబర్స్ అని అర్థం. ఇలాగే మనకి బయట హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు. వాటిపైన ఉండేటటువంటి నెంబర్స్ కానీ, తర్వాత సెల్ ఫోన్ చూస్తూ ఉంటే టక్కున టైం కనపడుతుంటుంది. 11, 11 అని కానీ, 10, 10 అని కానీ, మన మిత్రులలో చాలా మందికి ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. కానీ వాటి అర్థం ఏంటి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు, ఇలా కనిపించినప్పుడు 8, 8 అని కనిపించడం, 2, 2 అని కనిపించడం, 3 రెండ్లు కనపడటం ఇలా జరుగుతూ ఉంటే ఇవి ఏంజలిక్ నంబర్స్. ఏంజెల్స్ మీతో కనెక్ట్ అవ్వటానికి సిద్ధంగా ఉండి వారి వంతు ప్రయత్నంగా మీకోసం వారి యొక్క మెసేజెస్ ఇస్తున్నారనేటటువంటి ఎరుకని మనందరం కలిగి ఉండాలి అని ఒక్కసారి ఆ ఎరుకతో కనెక్ట్ అవుదాం. వారితో కనెక్ట్ అవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ ఎరుక మాలో పరిపూర్ణంగా ఉంది అని ఫస్ట్ బిలీవ్ చేద్దాం. ఓకే, సిద్ధంగా ఉన్నాం, ఎరుకతో సిద్ధంగా ఉన్నాము. ఏంజెల్స్ ఇచ్చేటటువంటి మెసేజెస్ ని అన్నిటిని రిసీవ్ చేసుకోవటానికి మేము 100% సిద్ధంగా ఉన్నాము అని చెప్పుకుందాం మనకి మనం. ఓకే, మరి ఈ యొక్క ఏంజలిక్ నంబర్స్ రూపంలో ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క అర్థాన్ని కలిగేటట్టుగా వీరు మనకి మెసేజెస్ ఇస్తూ ఉంటారు. వీరికి మనకి కమ్యూనికేషనే ఏంజలిక్ నంబర్స్. 0 నుంచి 9 వరకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క నంబర్ కి ఒక అర్థం ఉంది. మరి అవేంటో చూసుకుందాం. 0 అంటే 0 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది అంటే అది వాచెస్ లో కావచ్చు. ఈ మధ్య డిజిటల్ వాల్ క్లాక్స్ వచ్చాయి. వాటిలో ఏంటంటే ముళ్ళ గడియారాలు కాదు. ఇది వరకు ముళ్ళు తిరుగుతూ ఉండేది. ఇప్పుడు అలా కాదు. డైరెక్ట్ గా నంబర్ పడుతూ ఉంటుంది. 10, 10 అయిందని, 9, 9 అయిందని అలా పడుతూ ఉంటాయి. అలాంటివి కానీ, లేదంటే ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు ఏంజలిక్ నంబర్స్ కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం బయట వెళ్తున్నప్పుడు వెహికల్స్ మీద నంబర్ ప్లేట్స్ లోని నంబర్స్ కానీ ఏ రకంగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని నంబర్స్ గుర్తొస్తాయి, కొన్ని నంబర్స్ కనిపిస్తాయి, కొన్ని నంబర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎవరో తరచుగా ఒకటే నంబర్ వింటూ ఉంటాం. ఒక రోజు ఏంటబ్బా ఈరోజు ఇదే నంబర్ వింటున్నాను నేను అనుకుంటాం. మనం ఇన్ని కిలోమీటర్స్ దూరం అని 10 సార్లు వింటూ ఉంటాం. లేదా ఇన్ని వేల రూపాయలు ఇచ్చారు ఒకళ్ళు అనగాని 5,000, 5,000, 5,000 అదే వింటూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా అంటే ఆ 5 గురించి ఏదో చెప్తున్నారు వీళ్ళు మనకి. ఇలాంటప్పుడు ఏ ఎరుక కలిగి ఉండాలి అంటే మన ఆలోచన పట్ల ఎరుక కలిగి ఉండాలి. అంటే నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ నంబర్ ఇస్తున్నారు నీకు అనేటటువంటి ఎరుకను మనం కలిగి ఉండాలి. సింపుల్. ఒక అంకె చూస్తే ఓకే. అంటే వెతకకండి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను కదా! నేను టెన్షన్‌లో ఉన్నాను. నేను ఆలోచిస్తున్నాను. నాకు ఏ అంకె కనపడుతుంది? ఏ అంకె కనపడుతుంది? ఏం మెసేజ్ ఇస్తారు? ఏం మెసేజ్ మీరు అడిగేయండి. మీరు ఈ విషయంలో నన్ను ఏం చేయమంటారు? అని అడిగేసి మీ నుంచి మెసేజ్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇస్తారండి వాళ్ళు. వితిన్ నో టైమే ఇస్తారు. లేట్ అయినా కంగారు పడకండి. మన ఎరుకలో ప్రాబ్లమ్ కానీ వాళ్ళు మాత్రం ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతారు. అయ్యో! నేను ఎరుకలో లేనే, నేను టెన్షన్‌లో ఉన్నానే అని మాత్రం అనుకోకండి. ఏదో ఒక మినిట్‌లో మన టెన్షన్ తగ్గి వాళ్ళతో కనెక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళు చూసుకుంటారు. నేను మీతో కనెక్ట్ అయ్యేటట్టుగా చేయండి. ఈ టెన్షన్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోయి ప్రేమగా, హాయిగా, ప్రశాంతంగా ఉండేటట్టుగా నాకు హెల్ప్ చేయండి అని మనం హ్యాపీగా వాళ్ళని అడగొచ్చు. ఆ టెన్షన్స్ అన్నిటిని దూరం చేసి ప్రేమను అందించడానికి మాత్రమే వాళ్ళు మనకొచ్చినటువంటి అద్భుతమైన సహాయకులు ఈ యొక్క ఏంజెల్స్ మనకి. కాబట్టి మరి ఈ యొక్క సహాయకులు మనకి ఏమని చెప్తున్నారు? ఒక్కసారి చూసుకుందాం. అండ్ అంతకంటే ముందు ఫ్రెండ్స్ మనలో చాలా మందికి మనం భారతదేశంలో ఉండటం వల్ల, ఇండియన్స్ అవ్వటం వల్ల చాలా మందికి ఒక అపోహ ఏముంటుంది అంటే, ఈ యొక్క ఏంజెల్స్ అనేవాళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన వారా? కాదు. వీరు ప్రేమతో, కాంతితో, శాంతితో పనిచేసేవారని ముందే మనం చెప్పుకున్నాం కదండీ! మరి ప్రేమకి, ప్రశాంతతకి, జ్ఞానానికి ఏదైనా రిలిజియన్‌తో కానీ, ఒక మతంతో కానీ, ఒక కులంతో కానీ, ఒక వర్గంతో కానీ సంబంధం ఉందా? లేదు. అన్ని వర్గాల వారు అందరూ ప్రేమని, ప్రశాంతతని, జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంటాం కాబట్టి కాకపోతే ఈ యొక్క క్రిస్టియానిటీ అనే దాంట్లో జీసస్ అనేటటువంటి లైట్ మాస్టర్ కాంతిగా మారినటువంటి ఆ యొక్క లైట్ మాస్టర్ మనకి ఎక్కువగా ఈ యొక్క ఏంజెల్స్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు బైబిల్‌లో. ఎందుకట ఇక్కడ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అయితే కాల జ్ఞానాన్ని మనకి ముందుగా చెప్పారో భారతీయులం కాబట్టి మనందరికీ తెలుసు. వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి వినున్నాం మనం. ఆయన ఎలా అయితే కాల జ్ఞానాన్ని రాసారో అలానే ఈ జీసస్ కూడా
ఫ్యూచర్ లో భూమి పైన ప్రేమ, కాంతి, శాంతి కరువైపోతున్నాయి. అలాంటప్పుడు ఈ యొక్క ఏంజెల్స్ యొక్క రాకతో ఈ యొక్క భూమి అంతా సస్యశ్యామలంగా ప్రేమతో, కాంతితో, శాంతితో నిండిపోతుంది. భూమి పైన ఉండేటటువంటి జీవరాశులందరూ, అనంత కోటి జీవరాశులన్నీ కూడా ఈ ప్రేమమయంగా, కాంతిమయంగా మారిపోతున్నారు. ఇలా మారబోతున్నారు అని అప్పట్లోనే జీసస్ అనేటటువంటి మాస్టర్ చెప్పటం జరిగింది. అయితే నిజానికి ఈ యొక్క ఏంజెల్స్ అనేవారు మన హిందూయిజంలోని, అంటే ముక్కోటి దేవతలుగా చెప్తూ ఉంటాం మనం. మన హిందూయిజంలోని, జైనిజంలోని, బుద్ధిజంలోని, క్రిస్టియానిటీలోని, అలాగే ఇంకా వేరే ఏ రిలీజియన్స్ ఉంటే ఆ రిలీజియన్స్, ముస్లిమ్స్ తాలూకా ఖురాన్‌లో గూడా ఉంటుందండి వాళ్ళ గురించి. అయితే వీటన్నిటిలోని డిఫరెంట్ నేమ్స్‌తో ఉంటాయండి. వీరు అన్నిటిలోని ఏంజెల్స్ అనే పిలవరు వీళ్ళని. ఒక్కొక్క దీంట్లోని ఒక్కొక్క రూపంలో వాళ్ళని పిలుస్తూ ఉంటారనమాట. ఓకే. మరి అలా పిలిచేటటువంటి ఈ యొక్క ఏంజెల్స్ ఇంకా ఏ రూపంలో మనకు సహాయపడతారు అంటే, ఏంజెలిక్ నంబర్స్ అనేటటువంటి రూపంలో చాలా అద్భుతంగా మనకి సహాయపడుతూ ఉంటారు. ఈ యొక్క ఏంజెలిక్ నంబర్స్‌లోని 0 అనేటటువంటి ఏంజెలిక్ నంబర్‌కి అర్థం ఏంటో చూద్దాం. ఈ 0 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది. 1, 2 లేదా 3 సున్నాలు, 4 సున్నాలు ఇలా సున్నాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే, ప్రైమ్ క్రియేటర్ అంటే మూల చైతన్యం యొక్క ప్రేమ మీకు ఈ క్షణంలో చక్కగా అందుతూ ఉంది. మీరు ఒంటరి కాదు అని మనకి ఈ యొక్క ఏంజెల్స్ ఇచ్చేటటువంటి మెసేజ్ మై డియర్ ఫ్రెండ్స్. అలానే నంబర్ 1 ఈ 1 అనే అంక 1 కానీ, 2 కానీ కనపడతాయి. అంటే 2 ఒకట్లు కానీ, 3 ఒకట్లు గాని కనపడ్డాయనుకో. 2 గాని, 3 గాని ఒకట్లు కనపడితే దాని అర్థం నువ్వు ఏదైతే ఇక్కడ ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. అంటే అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి కదా! ఇక్కడ ఏది ఆలోచిస్తుంటే అదే నీ జీవితంలోకొస్తుంది కాబట్టి, ఇక్కడ నువ్వు నీకు తెలియకుండా ఏదో నాన్ పాజిటివ్‌గా అంటే సరికాని విధంగా ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన అంటే సరిచూసుకో. సరిగ్గా ఆలోచించట్లేదు, సరిచూసుకో అని మనకి చెప్పటం జరుగుతుందనమాట. ఈ యొక్క 2 ఒకట్లు లేదా 3 ఒకట్ల ద్వారా. అలాగే 4 ఒకట్లు కనబడుతున్నాయండి. 1111 11 అని కనపడుతుంది అంటే, యెస్. ఈ 11 కనపడుతుంది. చాలా మంది ఫ్రెండ్స్‌కి ఇది కనపడుతుంది. ఇలా కనపడుతుంది అంటే, ఎక్కువగా 11 కనపడుతుంది అంటే, మనం లైట్ వర్కర్స్ ఈ భూమి పైన కాంతితో పని చేయటానికి వచ్చినటువంటి అద్భుతమైన లైట్ వర్కర్‌వి నువ్వు అని మనకి మన యొక్క జీవిత ప్రణాళికను తెలియజేసేదే ఈ యొక్క 11. ఈ యొక్క కాంతి ఈ లైట్ వర్కర్స్ గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదండి. కానీ ఎంత అద్భుతమైన పని చేస్తారో తెలుసా వీరు? ఈ యొక్క కాంతితో పనిచేసే లైట్ వర్కర్స్ 1,44,000 మంది కాంతి కార్యకర్తలండి. వారందరికీ ఒక్కసారి హార్ట్‌ఫుల్‌గా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఆ యొక్క కాంతి కార్యకర్తలు చేసేటటువంటి పని ఇంతా అంతా కాదు ఈ భూమి పైన. అత్యద్భుతంగా వారు ఆ యొక్క శక్తిని, జ్ఞానాన్ని స్వీకరిస్తూ కోటానకోట్ల జీవరాశులన్నిటికీ ఈ భూమిని, విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని వరకు కూడా ఆ యొక్క కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ భూమాతని అంతటిని కాపాడుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు కాంతిని, ప్రేమని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క లైట్ వర్కర్స్ అనేవారు. అలాంటి లైట్ వర్కర్ మీరా? అయితే డెఫినిట్‌గా ఈ యొక్క ఏంజెల్స్ సహాయంతో కాంతిని స్వీకరిస్తూ మీ లోపల నుంచి అనంతమైన కాంతితో మీరు నిండిపోతూ ఎదుట ఉండేటటువంటి ప్రతి జీవరాశికి ఆ కాంతిని పంపించండి ఫ్రెండ్స్. మీలో వచ్చే ఆ మార్పులను చూడండి. మీ హృదయం ఎంత స్పందిస్తుందో చూడండి. అండ్ విశ్వం నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్‌ని కూడా చూడండి. ఎదుటి జీవుల నుంచి, ఆ విశ్వం నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ విశ్వంతో మీ కనెక్టివిటీ బ్యూటిఫుల్‌గా మారిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి దీన్ని బిలీవ్ చేసి ఒకసారి చేసి చూడండి. మీరే చెప్తారు. ఓహ్! నిజంగానే 11 అంటే నేను కాంతి దేహాన్ని, నేను కాంతి స్వరూపాన్ని, లైట్ వర్కర్‌ని నేను అని ఆ యొక్క ఎరుక మీకెప్పుడైతే వస్తుందో జీవితం మరింత అద్భుతంగా మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలానే నంబర్ 2 అనే అంక. 2 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది అంటే, నువ్వు ఏదైతే ఒక పని జరగాలన్న ఆలోచన విత్తనాన్ని నాటావో, ఆ విత్తనం ఒకరోజు నాటి మొక్క రాలేదేంటి అని పీకి చూస్తామా? లేదు కదా! అది పైకి మొక్కగా మారి వచ్చేంత వరకు దాని కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఓపికగా.
రోజు నీళ్లు పోస్తూ ఉండాలి కదా! వదిలేయకూడదు కదా! అలానే నీ యొక్క ప్రయత్నాన్ని వదలకు. నమ్మకాన్ని ఉంచుకో. నమ్మకాన్ని పెట్టుకొని ప్రయత్నం చేస్తూనే ఉండు దానికోసం ఏమేం చేయాలో అని చెప్పి ఈ యొక్క ఏంజెల్స్ మనకి 2 అనేటటువంటి అంకెని ఎక్కువగా మనకి చూపిస్తూ ఉంటారనమాట. అలాగే నంబర్ 3, 3 అనే అంకె తాలూకా అర్థం ఏంటట? 3 అనే అంకె ఎక్కువగా కనపడుతూ ఉంది అంటే, మనకి అసెండెడ్ మాస్టర్స్ అనొక పేరు వింటామండి. అంటే వీరెవరో కాదు. ఆల్రెడీ కాంతిగా మారిన కొన్ని అద్భుతమైన శక్తులని అసెండెడ్ మాస్టర్స్‌గా మనం పిలుచుకుంటాం. అలాంటి అసెండెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రెజెన్స్ అండ్ వారి యొక్క ప్రేమ నీకు ఈ మినిట్‌లో ఉంది. వారి యొక్క హెల్ప్ నీకిప్పుడు దొరుకుతుంది అని చెప్పటానికే ఈ నంబర్ 3. అలానే నంబర్ 4 అంటే ఏంజెలిక్ ప్రెజెన్స్ ఉంది. 4 అని అంకె ఎక్కువగా కనపడుతుంది అంటే 2 4లు, 3 4లు, 4 4లు ఇలా కనపడుతున్నాయి అంటే నీకు ఈ మినిట్‌లో ఏంజెలిక్ లవ్ అండ్ ఏంజెలిక్ ప్రెజెన్స్ నీతో ఉంది. నీకు సహాయం చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకొని వారి సహాయాన్ని స్వీకరించు అని వారు మనకి తెలియచేయటం, వారు మన పక్కనే ఉన్నారని మనకి ప్రేమగా తెలియచేయటమే ఈ 4 అనే అంకె ద్వారా వారిచ్చేటటువంటి మెసేజ్. అలానే నంబర్ 5, 5 అనే అంకెకి అర్థం ఏంటండి? నీ జీవితంలో నువ్విప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఆ విషయంలో నీకు ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. నీ జీవితంలోని మార్పులు రాబోతున్నాయి అని సూచికగా 5 అనేటటువంటి అంకెని ఎక్కువగా మనకి చూపిస్తూ ఉంటారు. అలానే 6, నీ యొక్క భౌతికతని, ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకో. చేసుకొని, నీలో ఉండేటటువంటి ఆ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మా పైన వదిలేయండి. మేము చూసుకుంటాము. మీరు హాయిగా ఉండండి అని చెప్పటానికి ఈ యొక్క 6 అనే అంకెని చూపిస్తారు. అంటే భౌతికతని, ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకుంటూ టెన్షన్స్‌ని వదిలేయండి మా పైకి. మేమున్నాం మీకు హెల్ప్ చేయడానికి అని చెప్తూ 6ని చూపిస్తూ ఉంటారండి. అలానే 7 అనే అంక. 7 అనే అంకె ఎక్కువగా చూపిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏదైతే ప్రస్తుతం ఆలోచిస్తున్నావో, నువ్వు ఏదైతే ప్రస్తుతం చేస్తూ ఉన్నావో అది సరి అయినది. నువ్వు సరి అయిన దారిలో ఉన్నావు. సరి అయిన ఆలోచన చేస్తున్నావు. సరి అయిన మార్గంలో నడుస్తున్నావు అని నీకు స్ట్రాంగ్‌గా చెప్పడం అండి 7 అనే అంకె. అలాగే 8. 8 అంటే అబండెన్స్ సమృద్ధి. అద్భుతమైనటువంటి సమృద్ధి మన కోసం సిద్ధంగా ఉంది. ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాము. ఒక ఫైనాన్షియల్‌గా కానీ, ఆరోగ్యం పరంగా కానీ, తర్వాత మన రిలేషన్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ, మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, ఆ యొక్క ఆహ్, ఆలోచనకి తగ్గ అబండెన్స్ అంటే నువ్విప్పుడు ఆలోచిస్తున్నావు కదా! దీనికి సంబంధించిన సమృద్ధి విశ్వం నీ కోసం సిద్ధంగా ఉంచింది అని అర్థం. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, యెస్ మై డియర్ ఏంజెల్స్ మీరు చెప్పిన మెసేజ్‌ని నేను రిసీవ్ చేసుకున్నాను. మీరు చూపించినటువంటి ఆ యొక్క సమృద్ధిని నేను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి, ఆ యొక్క సమృద్ధి శక్తితో ఇప్పుడు నేనైతే దేని గురించైతే తాపత్రయపడుతూ ఆలోచిస్తున్నానో, దానికి సంబంధించిన విశ్వంలోని ఏంజెల్స్ చూపించినటువంటి ఆ యొక్క సమృద్ధి శక్తితో నేను ఈ క్షణమే కనెక్ట్ అవుతున్నాను. ఆ యొక్క సమృద్ధి శక్తిని నేను స్వీకరిస్తూ ఉన్నాను. స్వీకరిస్తూ నా శరీరంలో అణువణువున ఆ యొక్క సమృద్ధి శక్తిని నింపుకుంటూ, తద్వారా నేననుకుంటున్న పనిని, ఆ శక్తి ద్వారా నేననుకుంటున్న పనిని నెరవేర్చుకుంటున్నానని చూసుకోండి. స్వీకరించటం, శరీరంలో అణువణువున దాని శక్తిని నింపుకోవటం, ఆ శక్తితో ఆ యొక్క పనిని ఫుల్‌ఫిల్ చేసుకున్నట్టు అంటే కంప్లీట్‌గా బ్యూటిఫుల్‌గా జరిగిపోయినట్టుగా చూడండి. చూడటం వల్ల ఈ యొక్క 8 అనేటటువంటి సమృద్ధి అనేటటువంటి అంకె వాళ్ళు చూపించిన దానికి ఒక సార్థకత ఉంటుంది. అలానే నంబర్ 9. 9 అంటే అర్థం ఏంటండి? 9 అంటే మన యొక్క జీవిత ప్రణాళికకు సంబంధించినటువంటి మెసేజెస్ కానీ, అలాగే వాటికి సంబంధించినటువంటి ఏమంటారు మెసేజెస్ కానీ, ఆ యొక్క మనుషుల్ని కలవటం కానీ, ఆ వర్క్స్‌లో ముందుకు వెళ్ళటం కానీ జరుగుతుంది. అలాగే నంబర్ 1111 అని చెప్పామే. ఈ 1111 తెరిచి ఉంచిన తలుపుల్లాగా కనపడుతుంది. చూడటానికి ఎలా ఉంది 1111 చూడండి. తెరిచి ఉంచిన తలుపుల్లా కనపడుతుంది కదా! దేనికంట? ఈ తెరిచి ఉంచిన తలుపులు దేనికో తెలుసా? నువ్వొక లైట్ వర్కర్‌వి కదా! ఈ భూమి పైన. అత్యద్భుతమైన
నీ యొక్క ఉన్నతమైన తలాలకు ఇప్పుడు నువ్వు చేరుకోవటానికి, నీ లైఫ్ డిజైన్ పట్ల, నీ జీవితం పట్ల ఒక అవగాహన కోసం అక్కడ ఉన్నతమైన తలాల వారితో కనెక్ట్ అయ్యి, అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ భూమిపైకి తీసుకురావటానికి నీకు ద్వారాలు తెరుచుకుని ఉన్నాయి అని అర్థం ఈ 1111కి కూడా ఉంది. ఓకే. మరి ఈ 9 అని ఎక్కువగా కనపడుతుంది అంటే, మన యొక్క జీవిత ప్రణాళిక కోసం మనం కాన్సంట్రేట్ చేస్తే, దానికి సంబంధించిన మెసేజెస్ మనకి రావటం జరుగుతుంది అని కూడా మనకిక్కడ ఒక అర్థం ఉంది. మరి ఇప్పటి వరకు ఏంజెల్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు మనకి ఎలా సహాయపడుతూ ఉంటారు? గార్డియన్ ఏంజెల్స్ అంటే ఎవరు? తర్వాత ఏ రూపాల్లో వీళ్ళు మనకి దర్శనమిస్తారు? ఏ రూపంలో వీళ్ళు మనకి దర్శనమిస్తారు అంటే, కొంతమంది ఏంజెల్స్ చెప్పాను కదా! కాంతితో ఉంటూ ఉంటారు. కాంతి శరీరందారులు అయ్యి ఉంటారు. కొన్నిసార్లు అయితే ఈ యొక్క ఏంజెల్స్‌కి స్త్రీ అని కానీ, పురుషుడని కానీ లింగభేదం లేకుండా ఉంటారండి వీళ్ళు. స్త్రీ గాని, పురుషుడు గాని ఉంటారు అని మనం చెప్పలేం పర్టిక్యులర్‌గా. అయితే వాళ్ళు నిర్వర్తించేటటువంటి కర్తవ్యాన్ని బట్టి ఆ సమయంలో వారి యొక్క స్త్రీగా కొంతమందికి, పురుషుడిగా కొంతమందికి దర్శనమిస్తారు. ఇదెలా అంటే నెక్స్ట్ పాయింట్స్‌లో దీని యొక్క క్లారిటీ మనం చూసుకోవచ్చు. అయితే స్త్రీగా కొంతమందికి, పురుషుడిగా కొంతమందికి యొక్క ఏంజెల్స్ దర్శనమిస్తూ ఉంటారే, మరి అలాంటి ఏంజెల్స్ ఒక గార్డియన్ ఏంజెల్స్‌నే తీసుకోండి. ఈ గార్డియన్ ఏంజెల్స్ అనేవాళ్ళు లేదా నార్మల్ ఏంజెల్స్, బేబీ ఏంజెల్స్ ఉంటారండి. ఆ బేబీ ఏంజెల్స్ చిన్న పిల్లల్లాగా అంటే చిన్న పిల్లలు రెక్కలు కట్టుకొని ఉంటే ఎలా ఉంటారు? అలా రెక్కలు ఉండేటటువంటి పసిపిల్లల రూపంలో కొంతమంది ఏంజెల్స్, బేబీ ఏంజెల్స్ దర్శనమిస్తారు. కొంతమంది ఏంజెల్స్ అంటే గార్డియన్ ఏంజెల్స్ ఇలాంటి వాళ్ళు 5 అడుగులు, 5.5 అడుగులు ఇలా ఆ హైట్‌లో మనకి ఇది ఇవ్వటం జరుగుతుందనమాట. అంటే దర్శనం ఇవ్వటం జరుగుతుంది. 5.5 అడుగుల్లో ఎత్తులో చాలా అందంగా రెక్కలు కట్టుకొని చాలా బ్యూటిఫుల్‌గా మనకి దైవికమైనటువంటి ఆ కళతో వాళ్ళు మనకి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే 6 అడుగులు, 6.5, 7 అడుగుల దాకా దర్శనం ఇచ్చేవారే ఈ యొక్క బ్యూటిఫుల్ ఆర్కేంజెల్స్. ఈ ఆర్కేంజెల్స్ అనేవాళ్ళు 6.5, 7 అడుగుల ఎత్తులో కూడా ఒక్కొక్కసారి మనకి పెద్ద పెద్ద రెక్కలతో మరింత బ్యూటిఫుల్‌గా మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట. అయితే మరి ఇలా ఇన్ని రకాలుగా ఇన్ని హైట్స్‌లో మనకి దర్శనం ఇచ్చేటటువంటి ఈ యొక్క ఏంజెల్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ యొక్క ఆర్కేంజెల్స్ గురించి కూడా తెలిసేసుకుందామా? మరి ఈ ఆర్కేంజెల్స్ గురించి తెలుసుకోబోయే ముందు వీళ్ళని ఎలా అడగాలి? ఈ ఆర్కేంజెల్స్ అందరూ స్పెషలిస్ట్‌లని, డాక్టర్స్ లాగే వీళ్ళకి కూడా మన ఒక్కొక్కరి లైఫ్‌లో ఉండే ఒక్కొక్క ఛాలెంజ్‌కి సంబంధించిన స్పెషలిస్ట్‌లు అనుకుంటున్నాం. ఆ స్పెషలిస్ట్‌ల గురించి తెలుసుకునే ముందు వీరినసలు ఎలా అడగాలి? అడిగేటటువంటి పద్ధతులేంటో ఒకసారి చూసేసుకుందాం. మరి వీళ్ళని అడిగేటటువంటి పద్ధతులేంటో చూద్దాం. ఒకటి నేరుగా ఇక్కడ చూడండి జూమ్ ఇన్ సెషన్ అంటే మీరెవరు నాకు కనపడట్లేదు. కానీ మీరందరూ ఉన్నారని నేను బిలీవ్ చేసి కదా ఈ సబ్జెక్ట్ అంతా షేర్ చేస్తున్నాను. అలానే మన ఎదురుగా మన గార్డియన్ ఏంజెల్స్ ఉన్నారు. లేదా మన ఆర్క్ ఏంజెల్స్ ఉన్నారు అనేటటువంటి ఒక అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండి, మనకి ఏదైతే కావాలో చక్కగా ఇలా పరస్పరం మనం ఎలా అయితే నోరు విడిచి మాట్లాడుకుంటున్నామో అలా నోరు విడిచి వాళ్ళని అడగొచ్చు. ఫస్ట్ థింగ్. లేదమ్మా ఫస్ట్ థింగ్ ఇలా అడగొచ్చు. లేదమ్మా మేమిలా డైరెక్ట్‌గా అడగలేము. మాకు ప్రైవసీ ప్రాబ్లము. మాకు కొంచెం గుట్టుగా ఉండాలని అనుకుంటున్నాం మేము అని అనుకున్నప్పుడు ఇంకెలా అడగొచ్చు? మనసులోనే టెలిపతిక్‌గా ఎలాంటి ఇన్‌స్ట్రుమెంట్ లేకుండా, ఎలాంటి వాయిస్ లేకుండా హాయిగా టెలిపతిక్‌గా మన మనసులోనే వారితో మాట్లాడొచ్చు. మన బ్రెయిన్‌లోని అంటే ఈ యొక్క బ్రెయిన్ తాలూకా సహాయాన్ని తీసుకొని మనం అనుకుంటూ ఉంటే మన మనసులో ఆలోచనలు, మనం చేసేవి ఆలోచనలు, మాట్లాడుకునే మాటలు అన్నిటిని వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన రెస్పాన్స్ కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి, మన యొక్క ఏంజెల్స్ మన కోసమే నియమించబడ్డారు. మనతో ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తున్నాము, మన థాట్ ప్యాటర్న్ ఎలా ఉంది, మన ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు బయటకి చెప్పలేని కోరికలు, చెప్పలేని ఆశలు ఏమైనా ఉంటే మనసులోనే చెప్పేసుకుంటూ ఉండండి. వాళ్ళున్నారని ప్రశాంతంగా కూర్చొని ఆ ఏంజెల్స్ ఎదురుగానే ఉన్నారు అని అపారమైన నమ్మకంతో హాయిగా చెప్పేసుకోండి. మూడవ పద్ధతి. నేను ప్రేమించేటటువంటి వ్యక్తులని, నాకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిని కూడా ఏంజెల్స్ చుట్టుముట్టి ఉన్నారు. వారి యొక్క ప్రేమతో అన్నిటిని సక్రమంగా ముందుకు నడిపిస్తున్నారు అనేటటువంటి ఒక ఆలోచనని కలిగి ఉండటం అనేది ఒక పద్ధతి. మూడవది. ఇంకా నాలుగవది. నేను ఆల్రెడీ ఒకటి అడిగేసాను. ఏంజెల్స్‌ని ఒక కోరిక కోరేసుకున్నాను. వాళ్ళు ఆల్రెడీ అది చేసేసారు. చేసేసినప్పుడు ఏం చేస్తావు నువ్వు? నువ్వడిగావు. వాళ్ళు చేశారు. చేస్తే ఏం చేస్తావు?
చక్కగా దానికి సంబంధించి కృతజ్ఞతలు చెప్పుకుంటావు కదా! ఇక్కడ కూడా అంతే. నేను అడిగేసాను, మనం అడిగేయటం, వాళ్ళు వాళ్ళకి రీచ్ అవ్వటం, వాళ్ళ ఆ పని మొదలుపెట్టి ఫినిష్ చేసేయడం, దానికి మనం కృతజ్ఞతా భావనతో కృతజ్ఞతలు చెప్పుకోవటం అనేటటువంటి ఒక పాజిటివ్ థింగ్ ద్వారా కూడా వీళ్ళని మనం అడగొచ్చు. ఇది ఒక పద్ధతి. 4వ పద్ధతిది. 5వ పద్ధతి. మన యొక్క ఏంజెల్స్‌కి ఉత్తరం రాయటం అనేటటువంటి అత్యద్భుతమైన పద్ధతి ఇంకొకటుంది ఫ్రెండ్స్. నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజెల్స్ అని కానీ, నా యొక్క ప్రియమైన ఆర్కేంజెల్స్ అని కానీ, మనకి ఎవరితో ఆ యొక్క అంటే ఆ పర్టిక్యులర్ జోన్‌ని ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని అడ్రెస్ చేస్తూ మనం అడగాలి. అంటే ఏ టీచర్‌కి లెటర్ రాయాలంటే టు ద క్లాస్ టీచర్, లీవ్ లెటర్ రాయాలంటే టు ద క్లాస్ టీచర్ అని రాస్తున్నాం కదా! అలానే ఎవరికైతే మనం అడగాలనుకుంటున్నామో వారికి నా యొక్క ప్రియమైన ఫలానావి ఏంజెల్‌కి అని రాసేసి ఫస్ట్ పారాలో మన ఛాలెంజ్ ఏదైతే ఉంది, మీకు ఏదైతే సమస్య అని మీరు అనుకుంటున్నారో దాన్ని క్లియర్‌గా రాసేయండి. రాసేసి రెండో పారాలో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. రెండో పారాలో రాయాల్సింది కాదు, కూడదు, లేదు, వద్దు లాంటి నాన్ పాజిటివ్ పదాలు వాడకూడదు. మరొక్కసారి చెప్తున్నాను. కాదు, కూడదు, లేదు, వద్దు లాంటి పదాలు లేకుండా అన్ని పాజిటివ్ టర్మ్స్‌తో పైన సమస్య రాసాం కదా! ఈ సమస్య నుంచి నేను అద్భుతంగా ఇలా బయటపడాలనుకుంటున్నాను. వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఈ రకంగా నేను అద్భుతంగా సమయానికి అందించేయాలి. లేదా అందించేస్తున్నాను. దానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లేదా ఇలా చేయాలనుకుంటున్నాను అని ఒక ఉత్తరాన్ని రాయండి. ప్రెజెంట్ కంటిన్యూస్‌లో ఉండాలి. అలా ప్రెజెంట్ కంటిన్యూస్‌లో ఉంటున్నట్టుగా ఒక పాజిటివ్‌గా ఒక లెటర్‌ని రాయటం కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది ఏంజెలిక్ లెటర్. ఈ ఏంజెల్స్‌కి లెటర్ రాసుకొని కింద మొత్తం రాసేసి నేను ఇలా బయటకు రావాలనుకుంటున్నాను అని చెప్పేసి కింద మీ యొక్క ప్రియమైన అని మీ పేరు రాయండి. ఇక్కడ లెటర్ రాసేటప్పుడు ఫ్రెండ్స్ మీకు భాష రాకపోయినా చదవడం, రాయడం రాదనుకోండి. ఏం చేస్తారో తెలుసా? నా యొక్క ప్రియమైన గార్డెన్ ఏంజెల్స్‌కి అని మీరు అనుకుంటారు కదా! అనుకుంటూ గీతలు గీసినా పర్లేదు. పేపర్ పెట్టుకోండి. మీకు చదువు రాదా? నా యొక్క ప్రియమైన ఏంజెల్స్‌కి అని ఊరికే గీతలు గీయండి. నాకు పలానా ఆర్థిక సమస్య ఉంది. ఓకే. అప్పుల వాళ్ళు ఇలాగ ఇంటి మీదకొస్తున్నారు. లేదా నాకు ఇలా రిలేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. అలా జస్ట్ గీతలు గీయండి చాలు. మీకు రాకపోతే. అంతేకాని మీరు ఇంగ్లీష్‌లోనే రాసేయాలా? తెలుగులోనే రాసేయాలా? హిందీలోనే రాసేయాలా? మీ దస్తూరి బావుందా లేదా? లేకపోతే అక్కడ ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ వచ్చాయా? అవన్నీ అనవసరం. మీరు అనుకుంటున్న ఎమోషన్ అంతటిని అక్కడ మీరు రాసారా లేదా జస్ట్ మీరిక్కడ అనుకుని జస్ట్ పోర్ చేయండి అంతే దాని మీద. జస్ట్ అట్లా రాసి పెట్టండి చాలు. అలా గీతల రూపంలో అయినా పెట్టేసేయండి. అలా పెట్టటం వల్ల అంటే వారికి మన ఎమోషనే ఇంపార్టెంట్. ఈ లెటరు అంటే మీరేదో భాషలో ప్రావీణ్యత సంపాదించేసి రాసేయాల్సిన అవసరం లేదు. మనలో చాలా మంది రాయడం కూడా మర్చిపోయిండుంటాం. మరి ఏం చేయాలి అలాంటప్పుడు? కదా! కాబట్టి ఇలా హ్యాపీగా గీతలు గీసేసుకున్నా కూడా చాలా ఉత్తమమే. లాస్ట్‌లో మీ యొక్క ప్రియమైన అని మీ సంతకం పెట్టండి. లేతే వేలిముద్రేయండి. ఏం పర్వాలేదు. లేదా దాన్ని కూడా ఒక గీత పెట్టండి. మీ యొక్క ప్రియమైన ఇలాగ ఏంజెల్ స్వాతి అని అనుకుని గీత పెట్టండి. చాలు. అంటే ఇలా కూడా మనం ఏంజెలిక్ లెటర్‌ని రాయొచ్చు. రాసేసిన తర్వాత ఏం చెయ్యాలి? రాసేసిన తర్వాత ఆ యొక్క ఏంజెలిక్ లెటర్‌ని ఫోల్డ్ చేసేసి ఎక్కడైనా ఎవ్వరు చూడని ప్రదేశాల్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎవ్వరు చూడనటువంటి ప్రదేశాలలో ఈ యొక్క ఏంజెలిక్ లెటర్‌ని పెట్టటం వల్ల మనకి ఆ ఏంజెల్స్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుందనమాట. 10 సార్లు తీసి నేను దస్తూరి సరిగ్గా ఉందా లేదా? నేను ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసానా? అలాంటివేమీ వద్దు. మళ్ళీ దాన్ని కరెక్షన్స్ చేద్దునా? అలాంటివేం పెట్టకండి. మీరేదైతే అనుకున్నారో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పేపర్‌ని తీసి మళ్ళా ఎక్కడైనా పడేసేయండి. ఏమీ పర్వాలేదు. ఓకేనా? యెస్. మరి ఇలాంటప్పుడు ఇన్ని రకాలుగా ఏంజెల్స్‌ని మనం అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళని అడిగేటటువంటి విధానాలు తెలుసుకున్నాం. మరిప్పుడు లేట్ చేయకుండా ఆర్కేంజెల్స్ అనే వాళ్ళ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఆర్కేంజెల్స్ అనేవాళ్ళు ఎంతమందున్నారు? ముందు మనం చెప్పుకున్నట్టుగానే గార్డియన్ ఏంజెల్స్ తాలూకా మేనేజింగ్ టీమే ఈ యొక్క ఆర్కేంజెల్స్ అని మనం చెప్పుకున్నాం. మరి ఈ యొక్క ఆర్కేంజెల్స్ ఈ మేనేజింగ్ టీమ్ అయినప్పుడు, మరి మేనేజింగ్ టీమ్‌లో ఎంతమంది ఏంజెల్స్ ఉన్నారు? ఎంతమంది మనకు అవైలబుల్‌గా ఉన్నారు? వారు ఏమేం చేస్తూ ఉంటారు? అనే దాన్ని కూడా మనం ఒక్కసారి చూసేసుకుందాం. మరి ఈ యొక్క ఆర్కేంజెల్స్ అనేవాళ్ళు ఆహ్, ఎలా ఏం చేస్తూ ఉంటారసల?
అయితే వీళ్ళు అద్భుతమైన శక్తితో ప్రేమతో ఉంటారే, మరి వీరిని ఒక్కసారి మనం గార్డెన్ ఏంజెల్స్ కనెక్టివిటీ అనే ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ మనం మెడిటేషన్ చేస్తాం. దానికంటే ముందు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్స్ గురించి చక్కా తెలిసేసుకుందాం. ఓకే. మరి ఈ యొక్క ఆర్క్ ఏంజెల్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఏంజెల్ ఈస్ ఆర్క్ ఏంజెల్ ఏరియల్. ఏరియల్ అనేటటువంటి ఏంజెల్, వీరి యొక్క పేరు ఏరియల్. ఏరియల్ అనేటటువంటి ఏంజెల్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి, అలాగే భౌతికమైనటువంటి అవసరాల నుంచి మనల్ని బయట పెడుతూ ఉంటారు. ఇల్లులు కట్టుకోవాలి, పిరమిడ్లు కట్టుకోవాలి, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, పిల్లల్ని చదివించుకోవాలి. రకరకాలుగా ఉన్నాయి గదండీ! భౌతికంగా మనకి అవసరాలు. ఆ యొక్క భౌతికమైనటువంటి అవసరాలని, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి, ఆ యొక్క ఫైనాన్షియల్ అబండెన్స్‌ని మనకు అందించటానికి ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ ఏరియల్ అనేటటువంటి ఏంజెల్ మనకు అవైలబుల్‌గా ఉన్నారు. అలానే గాలిని నియంత్రించగలిగేటటువంటి శక్తిని కూడా కలిగి ఉన్నారు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ ఏరియల్. అలాగే గాలిని నియంత్రిస్తూ భౌతికమైనటువంటి అవసరాలని, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తూ, ఇంకొక ఏంజెల్ తో కలిసి జంతువుల్ని స్వస్థత అంటే హీలింగ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ ఏరియల్ అనేటటువంటి వారు. అలాగే నెక్స్ట్ ఏంజెల్ ఇస్ ఆర్క్ ఏంజెల్ ఇజ్రాయెల్. ఆర్క్ ఏంజెల్ ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తారు? మనలో చాలా మంది భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత వారు కావాల్సినటువంటి శక్తిని, జ్ఞానాన్ని తీసుకోకుండానే బాడీ వెకేట్ చేసేస్తూ ఉంటారు. అలా బాడీ వెకేట్ చేసేసిన వారికి అటు పైకి వెళ్ళలేక, ఇటు భూమి పైన ఉండలేక అర్త్ బాండింగ్ సోల్స్ గా ఉండిపోతారు. వాళ్ళే దయ్యాలని, గాలని, ఆత్మలని రకరకాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. వారి వల్ల ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అలాంటప్పుడు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ ఇజ్రాయెల్ అనేటటువంటి ఏంజెల్ ని ఇన్వైట్ చేసి ఈ యొక్క సోల్ ని వాళ్ళకి గనక మనం అప్పచెప్పగలిగితే మనకి వారికి కావాల్సిన వారు ఏదైతే బాగా రోదిస్తూ ఉంటారనమాట. బాధతో బయటికి ఎళ్ళలేక, ఇక్కడ ఉండలేక మన మధ్యలో ఎవరికీ వినపడదు. ఎవరో కొంతమంది ఆన్లకు మాత్రమే సెన్స్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ ఇజ్రాయెల్ తాలూకా హెల్ప్ తీసుకొని వారికి ఈ సోల్స్ ని అప్పచెప్పేయటం వల్ల వారిలో ఉండేటటువంటి బాధలన్నీ కూడా పోతాయండి. ఆ బాధలన్నీ పోయి వారికి కావాల్సినటువంటి ఇది ఇస్తారంటే, వారికి ఒక ప్రశాంతతని ఇచ్చి, వారికి కావాల్సిన జ్ఞానాన్ని అందించి, వాళ్ళని పై లోకాలకి, ఉన్నతమైన లోకాలకి పంపిస్తారు. ఎందుకంటేనట, ఈ భూమి పైన ఏ ఒక్క సోల్ తాలూకా జర్నీ ఆగకూడదు అనేటటువంటి సంకల్పం. అన్ని ఆత్మలు చక్కగా ఎదగాలి అనేటటువంటి సంకల్పంతో ఈ భూమి పైన ఉండేటటువంటి నెగెటివ్ ఎనర్జీస్ అన్నిటిని క్లియర్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ ఇజ్రాయెల్. అలానే నెక్స్ట్ ఏంజెల్ ఇస్ ఆర్క్ ఏంజెల్ చామియల్. ఆర్క్ ఏంజెల్ చామియల్ అనేటటువంటి ఈ యొక్క ఏంజెల్ చాలా మందికి భౌతికంగా అలానే స్పిరిచువల్ గా ఆతృతలుంటాయి చాలా. ఆ యొక్క ఆతృతలన్నిటినీ నెమ్మది పరుస్తూ, ప్రశాంతతని మనకి అందిస్తూ, మనం కోల్పోయినటువంటి వస్తువులు, ఏవైనా వస్తువులు పారేసుకుని, పోగొట్టుకుని ఉంటే వాటిని తిరిగి సంపాదించటంలోనూ, అలానే మనల్ని విడిచి వెళ్ళినటువంటి సంబంధ బాంధవ్యాలు, మనం కోల్పోయినటువంటి సంబంధ బాంధవ్యాలని కూడా తిరిగి మనం తెచ్చుకోవటానికి ఎంత అద్భుతంగా సహాయం చేస్తారు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ చామియల్ అనేటటువంటి ఏంజెల్. వీరిని ఆహ్, అలానే ఈ యొక్క ఏంజెల్ మనకి భార్యాభర్తల మధ్యలో చక్కటి బంధాన్ని కల్పించటానికి కూడా, వారి మధ్యలో ప్రేమని ఇంకా ఇనుమడింప చేయటానికి కూడా ఈ యొక్క ఆర్కేంజెల్ చామియల్ వారి యొక్క ప్రేమతో మనకి ఆ యొక్క ఎనర్జీస్ ని కూడా అందిస్తూ ఉంటారన్నమాట. ఆ రెపో ఇద్దరి మధ్యలో చక్కటి బంధాలని మెరుగుపరుచుకోవటానికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. అలానే నెక్స్ట్ ఏంజెల్ ఇస్ ఆర్కేంజెల్ గ్యాబ్రియల్. ఆర్కేంజెల్ గేబ్రియల్ అనేటటువంటి ఏంజెల్ ఎంతో గంభీరమైనటువంటి వారు. కొంతమందికి స్త్రీగాను, మరికొంతమందికి పురుషుడుగాను దర్శనమిస్తూ ఉంటారు. ఇలా దర్శనమిచ్చేటటువంటి ఈ యొక్క ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ పిల్లలు పుట్టరు కొంతమందికి. సమస్య ఏంటో తెలీదు. అలా గర్భధారణ విషయంలో, పుట్టిన పిల్లల్ని పెంచే విషయంలో, పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలోని సహాయపడుతూ ఉంటారు. ఎలా? గర్భధారణ విషయంలో, పుట్టిన పిల్లల్ని పెంచే విషయంలో, అలాగే దత్తత తీసుకునే విషయంలో. ఈ 3 విషయాల్లో ఏ రూపాల్లో మనకు ఆన్సర్స్ ఇస్తారో తెలుసా? ఏ రూపాల్లో సహాయం చేస్తారంటే టీచర్స్, ప్రెస్ రిపోర్టర్స్ అండ్ రైటర్స్. రచయితల రూపంలోని, అధ్యాపకుల రూపంలోని,
రైటర్స్ రూపంలోని, ప్రెస్ రిపోర్టర్స్ రూపంలోను కూడా మనకి వీరి యొక్క సమాధానాల్ని మనకి అందిస్తూ ఉంటారు, సహాయాన్ని మనకి అందిస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్. ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్ కి మరొక విశిష్టత ఉంది ఫ్రెండ్స్. జీసస్ అనేటటువంటి కాంతి దేహంగా మారినటువంటి ఆ యొక్క మాస్టర్ కి అలాంటి స్థితికి చేరుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తూ సహాయం చేసిన వారు ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. అలానే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ రాఘియల్. ఆర్కేంజల్ రాఘియల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తూ ఉంటారట, ఇంతమంది ఏంజల్స్, ఇంతమంది గార్డెన్ ఏంజల్స్, ఇంతమంది ఆర్కేంజల్స్ ఉన్నారే, మరి వీళ్ళందరికీ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండాలి కదా, ఆ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవారే ఈ యొక్క ఆర్కేంజల్ రాఘియల్ అనేటటువంటి ఏంజల్. మనలో కూడా చాలా మంది మెడిటేటర్స్, నాన్ మెడిటేటర్స్ ఒకే ఫ్యామిలీలో ఉంటాం. అయితే వీళ్ళలో కానీ మన సొసైటీలో కానీ ఆ గొడవలేమి ఉండవు ఎవరితో, కానీ చిన్న కోల్డ్ వార్స్ లాంటివి, చిన్నది ఎక్కడో డిస్టర్బెన్స్ లాంటిది ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మా వాళ్ళందరితోని, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని నాకు ఆ ఫ్రెండ్లీ నేచర్ ని క్రియేట్ చేయండి, ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ని నాకు క్రియేట్ చేయండి అని మనం అడగటం వల్ల మన అందరి మధ్యలో ఒక అద్భుతమైన ప్రేమపూర్వకమైనటువంటి సఖ్యతని ఈ యొక్క ఆర్కేంజల్ రాఘియల్ అనేటటువంటి ఏంజల్ మనకి అరేంజ్ చేస్తారనమాట. అలానే ఆర్క్ ఏంజల్ రాఫియల్. ఎస్, ఆర్క్ ఏంజల్ రాఫియల్ అనేటటువంటి ఏంజల్ బ్యూటిఫుల్ హీలింగ్ ఏంజల్ అన్నమాట. ఈయన ఒక గ్రీన్ కలర్ క్రిస్టల్ బాల్ ని తీసుకొచ్చి తను మనకి హీలింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ గ్రీన్ కలర్ క్రిస్టల్ బాల్ తో ఎలా చేస్తారు, పౌర్ణమి సమయాల్లో ఈ యొక్క ఏంజల్స్ అనేవాళ్ళు ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు అనమాట. అలాంటి సమయంలో చిన్న చిన్న డిసీజెస్ ఏమైనా ఉంటే, అంటే జలుబులు, రొంపలు, ఊరికే కడుపు నొప్పులు, చిన్న చిన్నవి ఏమైనా కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉంటే 3 రోజులు, లేదు పెద్ద పెద్ద షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, అల్సర్లు, హార్ట్ కంప్లైంట్లు ఇలాంటి పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్నప్పుడు 5 రోజులు మనం వీరి యొక్క సహాయాన్ని తీసుకోవచ్చు. ఈ 5 రోజులు 3 రోజులు ఎలాగట, పౌర్ణమి సమయంలో చిన్న చిన్న వాటికైతే 3 రోజులు అని చెప్పుకున్నాం కదా, ఈ 3 రోజులు తీసుకుందాం. పౌర్ణమి మధ్యలో ఉండాలి, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి మధ్యలో ఉంటుంది, పౌర్ణమి తర్వాత చిన్న చిన్న డిసీజెస్ ఉన్నప్పుడు. అలాగే పెద్ద పెద్ద డిసీజెస్ ఉంటే 5 రోజులు. ఇప్పుడు కూడా పౌర్ణమి మధ్యలో ఉంటుంది. పౌర్ణమికి ముందు 2 రోజులు, పౌర్ణమి 3వ రోజు పడుతుంది, తర్వాత పౌర్ణమి తర్వాత 2 రోజులు. పౌర్ణమి ముందు 2 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 2 రోజులు, ఇలా 5 రోజులు. ఇలా వీరి వీరి యొక్క మ్యూజిక్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఈ మ్యూజిక్స్ వీటన్నిటిని కూడా మనం నెట్ లో కానీ ఎక్కడైనా చూసి, లేదు అంటే వారితో కాంటాక్ట్ లో ఉంటూ, అంటే నేను ఆర్కేంజల్ రాఫియల్ తో కనెక్టివిటీలో ఉన్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కనెక్టివిటీలో ఉన్నాను అని చెప్పుకుంటూ హ్యాపీగా వారి యొక్క మ్యూజిక్స్ ని అన్నిటిని ప్లే చేస్తూ ఉండండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా, నువ్వు బండి మీద వెళ్ళు, స్నానం చేస్తూ ఉండు, గిన్నెలు తోముకుంటూ ఉండు, భోజనం చేస్తూ ఉండు, వంట చేస్తూ ఉండు, ఏదైనా చెయ్యి, కానీ ఆ మ్యూజిక్ ఒకటి పెట్టేసి ఒక చెవు పడేసి నీ పనులన్నీ చేసేసుకుంటూ ఉండు. నీకు ఎప్పుడైతే ధ్యానానికి టైం దొరికిందా అప్పుడు కూర్చుని ధ్యానం చేయి. మై డియర్ ఆర్కేంజల్ రాఫియల్, నాకు ఈ యొక్క ఆరోగ్య సమస్యకి సంబంధించినటువంటి హీలింగ్ ని నేను మీ ద్వారా చేయించుకోవాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన కర్మలను ఈ ధ్యానంలో కూర్చుని నేను దగ్ధం చేసుకుంటున్నాను. ధ్యానం ఎప్పుడు కర్మల్ని దగ్ధం చేస్తుంది కదా, దానికి సంబంధించిన ఆ హెల్త్ ఇష్యూకి సంబంధించినటువంటి కర్మల్ని నేను ఇప్పుడు దగ్ధం చేసుకుంటున్నాను అంటూ ఆ కర్మల్ని దగ్ధం చేసుకుంటూ ధ్యానంలో కూర్చుని, ఇదే ధ్యానంలో దీనికి సంబంధించిన జ్ఞానం ఏదైతే నేను స్వీకరించాల్సి ఉందో ఆ యొక్క జ్ఞానాన్ని కాంతి రూపంలో నేను స్వీకరిస్తున్నాను. ఆ జ్ఞానాన్ని కాంతి రూపంలో స్వీకరిస్తూ కర్మల్ని దగ్ధం చేసుకుంటూ ఉంటే ఇంకెక్కడ ఉంటది మనకి సమస్య, ఇంకా ఉండనే ఉండదు. కాబట్టి ఇలాగా 3 రోజులు, 5 రోజులు మన యొక్క ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్కేంజల్ రాఫియల్ తో కలిసి పనిచేసి చాలా బ్యూటిఫుల్ గా ఆ యొక్క ఎనర్జీస్ తో మనం మన యొక్క సమస్యలని నుంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ హానియల్. ఆర్కేంజల్ హానియల్ అనేటటువంటి వారు ఒక స్త్రీ, గురుగ్రహంతోని అలానే మూన్ తో, చంద్రగ్రహంతోని పనిచేస్తూ ఉంటారట. ఈ యొక్క ఏంజల్స్ గ్రహాలతో కూడా పనిచేస్తారు ఫ్రెండ్స్. మరి అలాంటి ఈ 2 గ్రహాలతో పనిచేసే వీరు స్త్రీ తత్వానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన స్త్రీ. ఆడవాళ్లకు సంబంధించినటువంటి మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లమ్స్, అంటే నెలసరి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఆర్కేంజల్ హానియల్ అనేటటువంటి ఏంజల్, ఆర్కేంజల్ హానియల్ అనేటటువంటి ఏంజల్ తన యొక్క యోగ దృష్టి ద్వారా
వారి యొక్క సమస్యలను పూర్తిగా నయం చేస్తూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ అండి ఈ యొక్క ఆర్కేంజల్ హానియల్‌తో. సో, తప్పకుండా మీకు ఉండేటటువంటి సమస్యల్ని మీకు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న మీ అక్క చెల్లెలకు కావచ్చు, మీ తల్లికి కావచ్చు, ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్‌కి కావచ్చు, స్త్రీలకు ఎవరికైనా ఉంటే మీరు చెప్పలేని మగవాళ్ళైతే మీరు చెప్పలేని సమస్యలైతే గనక మా కాంటాక్ట్ ఇస్తే డెఫినిట్‌గా మేము వారికి హెల్ప్ చేస్తాం. ఆర్కేంజల్ హానియల్ ద్వారా బ్యూటిఫుల్‌గా వాళ్ళ ఆ పీరియడ్స్ ప్రాబ్లమ్ నుంచి కూడా చక్కగా బయటకి వచ్చేయొచ్చు. ఓకే. అలానే నెక్స్ట్ ఏంజెల్ ఈస్ ఆర్కేంజెల్ జెరామియల్. మన మనోభావాల పైన పనిచేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్కేంజెల్ జెరామియల్. మన మనోభావాల పైన పనిచేస్తూ మన జీవితాల్లో ఏదైనా ఒక పని చేయాలంటే దాన్ని జ్ఞానవంతంగా తరచి చూసుకుంటూ, జ్ఞానవంతంగా డిజైన్ చేసుకొని, ఆ యొక్క పనిని మనం ఇంప్లిమెంట్ చేసేటట్టుగా డిజైన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఏదైనా ఒక పొరపాటు చేశామనుకోండి, ఆ యొక్క పొరపాటు మరలా మన జీవితంలో జరగకుండా ఒక అవకాశాన్ని కల్పిస్తారు. మనం చేసినటువంటి తప్పులకు మనల్ని మనం క్షమించుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని, శక్తిని, స్థితిని కూడా మనకి అందిస్తారు ఈ యొక్క ఆర్కేంజెల్ జెరామియల్ అనేటటువంటి ఏంజెల్. అలానే ఆర్కేంజెల్ జోఫియల్. ఆర్కేంజెల్ జోఫియల్ అనేటటువంటి ఏంజెల్ ఒక స్త్రీగా, అలానే మనకి ఆర్టిస్టులుంటారే, వాళ్ళని ఆ యొక్క ఆర్టిస్టులని అంటే కళాకారులను రక్షించేవారుగా ఈ యొక్క ఏంజెల్ పేరుగాంచారు. అలానే ఈ ఆర్కేంజెల్ జోఫియల్ అనేటటువంటి ఏంజెల్ సౌందర్యానికి సంబంధించిన వారట. మన ఇంట్లో కానీ, బయట పనిచేసే చోట కానీ, మన సొసైటీలో కానీ చాలా వర్స్ట్‌గా ఉండే సిట్యుయేషన్ అంటే భయంకరంగా ఉండేటటువంటి సిట్యుయేషన్‌ని నెమ్మదిగా అందంగా చేసేస్తారట. మనం ఏమైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా చాలా అందంగా ఉండేటట్టుగా, మన జీవితాన్ని చాలా అద్భుతంగా, అందంగా మార్చేటటువంటి శక్తిని కలిగిన వారు ఈ యొక్క ఆర్క్‌ఏంజెల్ జోఫియల్ అనేటటువంటి వారు. అలాగే కళాకారులకు కూడా రక్షణ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈస్ ఆర్క్‌ఏంజెల్ రెజియల్. ఈ ఆర్కేంజెల్ రెజియల్ అనేటటువంటి వారు నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారంట. అంటే నేచర్ తాలూకా సీక్రెట్స్ అన్నిటిని హ్యాండిల్ చేసేటటువంటి వారు. ప్రైమ్ క్రియేటర్ దగ్గరగానే ఉండి నేచర్‌లో ఉండేటటువంటి సీక్రెట్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తూ చాలా అద్భుతంగా వీరు మనకి సహాయం చేస్తూ ఉంటారు. కళల రూపంలో, పూర్వజన్మల స్మృతుల రూపంలో మన యొక్క కర్మలను దగ్ధం చేసేస్తూ ఉంటారు. అంటే మన కర్మల్ని మనల్ని హీల్ చేస్తూ ఉంటారు. ఆ కర్మల నుంచి బయటకు తెచ్చి మనల్ని హీల్ చేస్తూ ఉంటారనమాట. పూర్వజన్మ స్మృతుల రూపంలో కానీ, కళల రూపంలో కానీ. అలాగే ఇండిగో ఇంకా క్రిస్టల్ చిల్డ్రన్ రూపంలో కూడా వీరు మనకి వారి యొక్క సహాయాన్ని అందిస్తూ ఉంటారు. మేడం ఇంకొక 5 మినిట్స్ లో సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకేనా? యాహ్! థాంక్ యూ. సో, అలా ఈ యొక్క ఆర్కేంజెల్ రెజియల్ అనేటటువంటి ఏంజెల్ నేచర్ తాలూకా సీక్రెట్స్ అన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. సో, మనకి అలానే వీటన్నిటిని కళల రూపంలో వీటన్నిటిలో గూడా మనల్ని హీల్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంజెల్ ఈస్ ఆర్కేంజెల్ మెటాట్రాన్. ఆర్కేంజెల్ మెటాట్రాన్ అండ్ ఆర్కేంజెల్ శాండిల్పాన్ అని ఇద్దరు ఏంజెల్స్ ఉన్నారండి. ఈ ఇద్దరు ఏంజెల్స్ కూడా మనలాగా తల్లి గర్భంలో నుంచి జన్మ తీసుకున్నవారు. అంటే మనిషిగా పుట్టి ఆర్కేంజెల్ స్థితికి చేరుకున్న వారే ఈ యొక్క ఆర్కేంజెల్ శాండిల్పాన్ అండ్ ఆర్కేంజెల్ మెటాట్రాన్. మరి ఈ మెటాట్రాన్ అనేటటువంటి ఏంజెల్ మనిషిగా జన్మ తీసుకుని ఆర్కేంజెల్ స్థాయికి రీచ్ అయ్యి అక్కడ నుంచి కూడా లార్డ్ ఆర్కేంజెల్ గా మారిపోయారు. ఇంకా ఉన్నతమైన స్థితిని చేరుకున్నారు. లార్డ్ ఆర్క్ ఏంజెల్ గా మారిపోయినటువంటి ఈ యొక్క ఏంజెల్ చేసేటటువంటి అద్భుతాలేంటో చూద్దాం. మరి ఈ ఆర్కేంజెల్ మెటాట్రాన్ భూమిలోని ఇంకా స్వర్గంలో ఉండేటటువంటి పిల్లలను హీల్ చేసేటటువంటి వారన్నమాట. మనకి ఎమోషనల్ గా దెబ్బతిన్నటువంటి ఎమోషనల్ బాడీ కానీ, ఎమోషనల్ క్లియరెన్స్‌లు కానీ అన్నీ చేసేటటువంటి వారే ఈ యొక్క ఆర్కేంజెల్ మెటాట్రాన్. అలానే ఇంకా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఆర్కేంజెల్ మెటాట్రాన్ మనకి చాలా చాలా విషయాల్లోని జ్ఞానం అంటే చూడండి, ఈ సిట్యుయేషన్ నా లైఫ్‌లో రిపీట్ అవుతుంది అంటే దీని నుంచి ఏదో నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది అంటారు. లేదా ఏదో ఒక సంగీతం నేర్చుకుంటావు, డాన్స్ నేర్చుకుంటావు, పాటలు నేర్చుకుంటావు, ఏదో నేర్చుకుంటావు. నేర్చుకోవాలి అంటే నీ భౌతికంగా జీవితంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎలాంటి అవకతవకలు లేకుండా క్లియర్‌గా లెర్నింగ్స్ విషయంలో చాలా క్లారిటీతో మనకు ఆ లెర్నింగ్ అనేటటువంటి జ్ఞానాన్ని అందించేవారు ఈ యొక్క ఆర్కేంజెల్ మెటాట్రాన్.
అలానే నెక్స్ట్ ఇస్ ఆర్కేంజల్ శాండిల్ పాన్. ఈ మెటాట్రాన్ ని శాండిల్ పాన్ ని ఏంజల్స్ అందరూ బ్రదర్స్ అని పిలుస్తారంట. ఇద్దరు మన మానవ జాతి నుంచి వచ్చిన వారని. అయితే ఈ యొక్క శాండిల్ పాన్ జనాలని కలహాల నుంచి దూరంగా ఉంచుతారంట. గొడవలు పడిపోతూ ఉంటారే, అలాంటి వాళ్ళని, జనాల్ని కలహాల నుంచి దూరంగా పెడతారు. అలాంటి వాళ్ళ నుంచి మనల్ని దూరంగా ఉంచుతూ మ్యూజిక్‌తో హీలింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ మ్యూజిక్‌తో హీలింగ్స్ చేసేటటువంటి వారిని వారికి ఎలాంటి హాని జరగకుండా వారిని కాపాడుకుంటూ మ్యూజిక్ హీలింగ్స్ బ్యూటిఫుల్‌గా జరిగేటట్టుగా వారికి ఎల్లవేళలా సహాయాన్ని అందిస్తూ ఉంటారనమాట. ఇంకా ఎన్నో అద్భుతమైన పనులను చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ శాండిల్ పాన్. అలానే ఆర్క్ ఏంజెల్ మైఖేల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తారు? ఈ ఆర్క్ ఏంజెల్స్ అందరిలోని రారాజు లాంటి వాడు ఈయన. ఈ ఏంజెల్‌కి ఒక ఏంజెలిక్ రాజ్యానికి రాజు. ఆ ఏంజెలిక్ రాజ్యానికి రాజైనటువంటి వారికి ఒక రాజ్యం, ఒక సైన్యము, అలానే ఆయన చేతిలో ఒక కాంతితో కూడుకున్నటువంటి ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గంతో మనలో చాలా మందికి ఎంత మెడిటేషన్ చేస్తున్నా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. ఏవో నెగెటివ్ సోల్స్ అటాక్ అవుతున్నాయి. ఏదో ఇలా ఉంది, అలా ఉంది, ఏదేదో ఉంటాయి కదా! చాలా రకాల సమస్యలు. ఆ నెగెటివ్స్ అన్నిటిని కూడా ఆయన చేతిలో ఉండేటటువంటి ఆ కాంతి ఖడ్గంతో క్లియర్ చేసేసి, మన ఆరాని, ఎనర్జీ సిస్టమ్‌ని ఎప్పటికప్పుడు పాజిటివ్‌గా మార్చేటటువంటి వారు ఈ యొక్క ఆర్క్ ఏంజెల్ మైఖేల్. అద్భుతమైన వెరీ, వెరీ పవర్‌ఫుల్ ఏంజెల్స్ అందరిలోని రారాజు లాంటి వాడు అనేటటువంటి ఒక పేరును గాంచిన వాడు. అంటే ప్రొటెక్షన్‌లో బ్యూటిఫుల్ అన్నమాట. ఆ ఏంజెల్ ప్రొటెక్ట్ చేసినట్టుగా ఇంకెవ్వరు ప్రొటెక్ట్ చేయలేరన్నమాట. అంత అద్భుతమైన ప్రొటెక్షన్ ఏంజెల్ ఆయన సైన్యాన్ని గూడా తీసుకొనొచ్చి, మనకిప్పుడు ఈ ధ్యాన మహాచక్రాలు అలాంటివి జరుగుతున్నప్పుడు కూడా, మా ఏంజెల్ వర్క్‌షాప్స్ ఎప్పుడు జరుగుతున్నా కూడా, ఆయన తన సైన్యాన్ని వేసుకొనొచ్చి చాలా సార్లు మేము గమనిస్తూ ఉంటాం. అవన్నీ ఆ ఎనర్జీనంతా క్లియర్ చేయటం, దానంతటిని పాజిటివ్‌గా మార్చటం, వచ్చిన వారు, వింటున్న వారందరిలో ఉండేటటువంటి నెగెటివ్స్‌నన్నిటిని కట్ చేసేయటం, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్కేంజెల్ మైఖేల్. అలానే నెక్స్ట్ ఏంజెల్ ఇస్ ఆర్కేంజెల్ యూరియల్. ఈ ఆర్కేంజెల్ యూరియల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తూ ఉంటారు? ఈ ఆర్కేంజెల్ యూరియల్ పవర్స్ అనేటటువంటి ఒక లోకానికి పెద్దగా ఉంటూ, ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి వారు. కాంతి లోకానికి పెద్దగా ఉంటారు. ఉంటూ ఆ కాంతి లోకం అంటేనే జ్ఞానం, అపారమైన జ్ఞానం. ఆ అపారమైనటువంటి జ్ఞానాన్నంతటిని కూడా మనకి మనలో చాలా మందికి జ్ఞానం కావాలి, కావాలి, కావాలి. ఆ నాలెడ్జ్ థర్స్ట్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి జ్ఞానం అపారంగా కావాలని అనుకునే వారికి మాత్రం ఈ యొక్క ఆర్కేంజెల్ యూరియల్ అనేటటువంటి ఏంజెల్ చాలా అద్భుతంగా సహాయపడుతూ ఉంటారు. అలానే నెక్స్ట్ ఏంజెల్ ఇస్ ఆర్కేంజెల్ జెడ్కియల్. ఈ ఆర్కేంజెల్ జెడ్కియల్ అనేటటువంటి ఏంజెల్ మనలో చాలా మందికి బ్రెయిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, థర్డ్ ఐ విజన్స్ సరిగ్గా రావట్లేదు. లేదా ధ్యానం బానే చేసేవాడు. సడెన్‌గా కొంచెం మెంటల్‌గా అప్‌సెట్ అయ్యాడు. ఇలాంటి సమస్యలు, మెమరీ లాస్, ఇలాంటి బ్రెయిన్‌కి సంబంధించి బ్రెయిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. ఇలాంటివి చెప్తూ ఉంటారే, అలా బ్రెయిన్‌కి, థర్డ్ ఐకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్కేంజెల్ జెడ్కియల్ అనేటటువంటి ఏంజెల్ మనకి వారి యొక్క ఎనర్జీస్‌తో సహాయాన్ని అందిస్తూ ఉంటారు. మనం ఆల్‌మోస్ట్ అందరి ఏంజెల్స్‌ని కవర్ చేసుకున్నాం. ఇంకెవరినైనా ఉంచేసామేమో బ్యాలెన్స్ చూసుకుందాం. యెస్. అందరి ఏంజెల్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా చక్కగా కవర్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. సో, ఇంతటితో మన సెషన్ అయితే అయిపోయింది. అయితే ఒక్క 2 నిమిషాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి గార్డియన్ ఏంజెల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మన జీవితంలోకి ఒక 2 నిమిషాల్లో పిలిచేసుకుందాం. ఓకేనా మేడం? ఓకే మేడం. దీనంతటికి సార్థకత అన్నమాట. ఇంతసేపు మనం చెప్పుకున్న క్లాస్ అంతటికి ఒక సార్థకత ఈ యొక్క ఏంజెల్స్ మన జీవితంలోకి పిలవటం. మరి లేట్ చేయకుండా హాయిగా కళ్ళు మూసుకొని మన 2 చేతులు ఇలా హార్ట్ చక్ర దగ్గర ప్లేస్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీగా కళ్ళు మూసుకోండి విత్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి సమస్యలకి తగిన ఏంజెల్స్ గురించి వారు ఇప్పుడు వినే ఉంటారు కదా! ఆ యొక్క ఆనందంతో వారితో కలిసి పని చేయబోతున్నాం అనేటటువంటి ఆనందంతో హాయిగా కళ్ళు మూసుకొని చక్కటి చిరునవ్వుతో మన యొక్క హృదయ చక్రం సాక్షిగా మన యొక్క గార్డియన్ ఏంజెల్స్ ని ఆహ్వానించుకుంటున్నాం మిత్రులారా. ఇలా సంకల్పిస్తున్నాం. నేను
నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజల్స్ను మనస వాచ కర్మణ ప్రేమపూర్వకంగా నా యొక్క పూర్తి స్వేచ్ఛతో నా జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. I welcome you, my dear guardian angels. I welcome you, my dear guardian angels. I welcome you, my dear guardian angels. ఎంతో ప్రేమగా పూర్తి స్వేచ్ఛతో ఇష్టంగా నా జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ యొక్క రాకతో నా యొక్క జీవితంలోని అన్ని కోణాలలోనూ మీ యొక్క దిశా నిర్దేశాన్ని అంటే గైడెన్స్ని అందిస్తారన్న పూర్తి విశ్వాసంతో నా యొక్క జీవితాన్ని ప్రేమమయంగా, కాంతిమయంగా, శాంతిమయంగా మార్చివేస్తారన్న పూర్తి విశ్వాసంతో ప్రేమగా నా జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. I love you, my dear guardian angels. I love you, my dear guardian angels. I love you, my dear guardian angels. అంటూ చక్కటి చిరునవ్వుతో వారిని హాయిగా హగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాపీగా మన కోసమే ఎదురు చూస్తూ మనం అడగగానే మన జీవితంలోకి వెంటనే చక్కటి ప్రేమతో చిరునవ్వుతో విచ్చేసినటువంటి వారిని ప్రేమగా హగ్ చేసుకుంటూ, మీలో ఎవరెవరు ఏమేమైతే సమస్యలుగా భావిస్తున్నారో వారి యొక్క సమాధానం కోసం, వారి యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాటిని ప్రేమగా వారిని హగ్ చేసుకొని మనస్ఫూర్తిగా వారికి చెప్పేసుకోండి. ఏడవాలనుకుంటే ఏడ్చేయండి, నవ్వాలనుకుంటే నవ్వండి, ప్రేమగా అనిపిస్తే అలా ఫీల్ అవ్వండి, బాధగా అనిపించినా ఏడవండి, ఏమీ ప్రాబ్లం లేదు. వీరు మిమ్మల్ని మిమ్మల్నిగా యాక్సెప్ట్ చేస్తారు. ఎన్నో వేల కోట్ల జన్మల నుంచి మన ప్రేమ కోసం, మన అనుసంధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని కలుసుకున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో వారిని మరింత ప్రేమగా హత్తుకుంటూ మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన జీవితంలోకి విచ్చేసిన వారికి ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఎల్లవేళలా వారి యొక్క గైడెన్స్ తో ప్రేమతో మన వెంటే ఉండమని కోరుకుంటూ లాస్ట్ 5 seconds 4 3 2 1 and 0 నెమ్మదిగా రెండు చేతులు తీసి కళ్ళపై బోర్లిస్తూ కళ్ళకి చేతులకి మధ్య జరుగుతున్న దాన్ని గమనిస్తూ చక్కటి చిరునవ్వుతో 5 4 3 2 1 and 0 నెమ్మదిగా చేతుల్ని కళ్ళపై నుంచి తొలగిస్తూ చక్కటి ప్రేమపూర్వకమైన చిరునవ్వుతో మన చేతుల్ని మనం చూసుకుంటూ మరలా ఆ ప్రేమగా మన ముఖాన్ని, తలని, అలానే మన పూర్తి శరీరాన్ని ప్రేమగా స్పర్శించండి. హాయిగా స్పర్శించండి. ప్రేమగా శరీరాన్ని అంతటిని స్పర్శిద్దాం ఫ్రెండ్స్. సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మన యొక్క గురువులకి కానీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కానీ
మహావతార్ బాబాజీకి, సప్త ఋషులకు, ఏంజల్స్ కి, ఆర్కేంజల్స్ కి, గార్డెన్ ఏంజల్స్ కి, మన యొక్క పూర్ణాత్మలకి, మన సోల్ గైడ్స్ కి, అందరికి, అలానే మనందరికి ఈ యొక్క విశ్వానికి యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మాస్టర్స్ కి అందరికి కూడా మరి ఒక్కసారి మనసా వాచా కర్మణ ప్రేమగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.